హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీలో కొత్తగా యాడ్ అయినటువంటి టాపిక్ ఉంది కదండి, శిశువును అర్థం చేసుకోవడం, అండర్స్టాండింగ్ ఏ చైల్డ్ అని ఫస్ట్ టాపిక్లోనే ఇవ్వడం జరిగింది కదా. దానికి సంబంధించి మనము క్లియర్గా కంటెంట్ అయితే చూద్దాము. డ్రాఫ్ట్ కాపీలలో చూసుకున్నట్లయితే మనకు డ్రాఫ్ట్ కాపీలలో ఫస్ట్ లెసన్ అయితే ఇచ్చారండి, బాల్య దశ. ఈ లెసన్లోనే మనకు సిలబస్లో ఉండేటటువంటి ఫస్ట్ రోమన్ ఏదైతే ఉందో అండర్స్టాండింగ్ ఏ చైల్డ్ అనేసి ఇచ్చారు కదా. సో దాని కింద ఉండే సబ్ టాపిక్స్ ఇవన్నీ కూడా మనకు డ్రాఫ్ట్ కాపీలో ఉండే బాల్య దశ అనే దాంట్లోనే మొత్తం కూడా ఉన్నాయండి, ఇచ్చినటువంటి టాపిక్స్ అన్నీ కూడా. నెక్స్ట్ మిగిలినవి చదవాలి అనుకుంటే వికాస దృక్పథాలు కానివ్వండి, సంజ్ఞానం మరియు సంజ్ఞానాత్మక వికాసం థర్డ్ టాపిక్. మీకు ఫస్ట్ రోమన్లో అండర్స్టాండింగ్ చైల్డ్ అనేసి ఉంది కదా. సో అది వచ్చేసి మనకు ఫస్ట్ టాపిక్ అండి. సెకండ్ వచ్చేసి మనకు మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ డేటా కలెక్షన్ అనేసి ఇచ్చారు. థర్డ్లో మనకు వికాసంపై దృక్పథాలు అనేసి ఇచ్చారండి, పర్స్పెక్టివ్ ఇన్ డెవలప్మెంట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫోర్త్ టాపిక్ కింద వచ్చేసి మనకు కాగ్నెంట్ అండ్ కాగ్నేటివ్ డెవలప్మెంట్స్ అనేసి ఇచ్చారు కదా, అంటే సంజ్ఞానం మరియు సంజ్ఞానాత్మక వికాసం అండి. నెక్స్ట్ అభ్యాసనానికి సంబంధించి, నెక్స్ట్ పర్సనాలిటీకి సంబంధించి, మూర్తిమత్వానికి సంబంధించి. సో ఈ పీడిఎఫ్ మొత్తం చదివినట్లయితే మనకు సైకాలజీ అనేది కంప్లీట్ అయిపోతుందండి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే పెడగాజీ వచ్చేసి అది సపరేట్, ఐసీటీ కానివ్వండి, పెడగాజీ సంబంధించి మనకు ఇంకొక డ్రాఫ్ట్ కాపీ అయితే ఉంది. సో దాంట్లో అవి కవర్ అవుతాయి. సో ఈ డ్రాఫ్ట్ కాపీలో ఏంటంటే మనకు ఈ 5 టాపిక్స్ కూడా కవర్ అవ్వడం జరుగుతుందండి. సో మనకు ఫస్ట్ ఇప్పటి వరకు మనం చదవంది వచ్చేసి బాల్య దశ, అండర్స్టాండింగ్ ద చైల్డ్హుడ్ అండి, అండర్స్టాండింగ్ ఏ చైల్డ్. సో దీనికి సంబంధించి మనము 37 పేజెస్ ఉంటాయి. 37 పేజెస్ కూడా క్లియర్గా అయితే ఒకసారి చూద్దాం. సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ కంటెంట్ వచ్చేసి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనకు క్వశ్చన్స్ వచ్చేసి ప్రతి ఒక్క చిన్న టాపిక్ నుంచి కూడా ఇస్తూ ఉన్నారు. ఇది ఇంపార్టెంట్ అని చెప్పడానికి లేదు కాబట్టి ఒకసారి అయితే కొత్తగా వచ్చిన టాపిక్ కాబట్టి కంటెంట్ మొత్తం చూద్దాము. దీంట్లో వచ్చేసి వ్యక్తి జీవితంలో బాల్య దశ చాలా కీలకమైన దశ. ఈ దశలో వారు పొందే అనుభవాలు వారి మూర్తిమత్వ వికాసంపై ప్రభావం చూపుతాయి అనేసి ఇచ్చారండి. ఫ్రాయిడ్, ఎరిక్సన్ వంటి మనోవైజ్ఞానికవేత్తలు వ్యక్తి జీవితంలో బాల్యదశ అనుభవాలు వ్యక్తిని ఏ రకంగా తీర్చిదిద్దుతాయో చక్కగా విశదీకరించారు అనేసి ఇచ్చారు. మనకు సిగ్మండ్ ఫ్రాయిడ్ గురించి కానివ్వండి, ఎరిక్సన్ గురించి కానివ్వండి ఆల్రెడీ మనం చదివేసాం కదా. సో అవన్నీ కూడా మనకు బాల్యదశలో ఎలా ఉంటుందనేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాళ్ళు. అందుకే బాల్యము వ్యక్తి జీవితానికి ఒక పునాదిగా చెప్పవచ్చు. కనుక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు వచ్చేసి పిల్లల బాల్యదశ నిర్మితి, వారి పూర్వ అభ్యాసన అనుభవాలపై సరి అయిన అవగాహన ఉండాలి. సో ఇప్పటి వరకు కూడా మనకు ఈ బాల్యదశ నిర్మితి అనేది మనకు సైకాలజీలో ఇవ్వలేదండి. అంటే ఆల్రెడీ డ్రాఫ్ట్ కాపీలలో ఉంది సిలబస్లో, మనకు ఎగ్జామ్స్కి ఇవ్వలేదు. ఈసారి కొత్తగా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఓన్లీ ఎస్జిటీకేనండి, ఎస్సీ వాళ్ళకి ఈ టాపిక్ లేదు, ఎస్జిటి వాళ్ళకే ఉంది. సో దీంట్లో మనకు ఏంటంటే పిల్లల బాల్యదశ నిర్మితి గురించి, వారి పూర్వ అభ్యసన అనుభవాలపైన సరైనటువంటి అవగాహన కోసం మనకు ఇది శిశువును అర్థం చేసుకోవడం, అండర్స్టాండింగ్ ఏ చైల్డ్ అనేటటువంటి టాపిక్ని అయితే పెట్టడం జరిగిందండి. దీంట్లో మనకు ఏమేమి ఎక్స్ప్లెనేషన్ ఉంటుందంటే బాల్యదశ అంటే ఏమిటి, అందరి పిల్లల బాల్యం ఒకేలా ఉంటుందా, వేరువేరుగా ఉంటే దానికి దారి తీసినటువంటి పద్ధతులు ఏంటి, పరిస్థితులు ఏంటి అనేసి మనకు చెప్పారండి. అలాగే బాల్యదశను ప్రభావితం చేసే అంశాలు ఏమిటి, పిల్లల పెంపక విధానాలు పిల్లల బాల్యదశ నిర్మితిపై ఏ రకమైన ప్రభావాన్ని చూపుతాయి మొదలగు విషయాలు ఉపాధ్యాయులు ఖచ్చితంగా తెలిసి ఉండాలన్నమాట. సో వాటి కోసం మనకైతే ఇది పెట్టడం జరిగిందండి. సో దీంట్లో మనకి ఇక్కడ యూనిట్ లక్ష్యాలు అనేసి ఇచ్చారు కదా. ఈ యూనిట్ లక్ష్యాలలో ఉండేటటువంటి 7 పాయింట్సే మనకి ఇచ్చారండి. ఫస్ట్ రోమన్లో మనకి ఇచ్చారు కదా, ఆ 7 ఇవి అండి మొత్తం కూడా. అంటే ఫస్ట్ది ఏంటి, బాల్యదశ భావనను అవగాహన చేసుకోవడం అనేది ఒక టాపిక్.
నెక్స్ట్ బాల్య దశలో సామ్యాలు వైవిధ్యాలు అవగాహన చేసుకోవడం రెండో టాపిక్. థర్డ్ది చూసుకుంటే భారతీయ నేపథ్యంలో బహుబాల్య అంటే మనకు వచ్చేసి మల్టిపుల్ చైల్డ్హుడ్ ఇన్ ఇండియన్ అండ్ గ్లోబల్ కాంటెక్స్ట్ అనేసి ఇచ్చారు కదా, అది అండి ఈ టాపిక్. భారతీయ నేపథ్యంలో బహుళ బాల్య దశల నిర్మితిపై అవగాహన పొందటము, బాల్యదశ నిర్మితిని ప్రభావితం చేసే అంశాలను గురించి తెలుసుకోవటము, నెక్స్ట్ సాంఘీకరణలో కుటుంబము పాఠశాల యొక్క పాత్రను అవగాహన చేసుకొనటము, నెక్స్ట్ చూసుకుంటే పిల్లల పెంపక విధానాల గురించి అవగాహన పొందటము, పిల్లలను అధ్యయనం చేసే వివిధ పద్ధతులకు ఉపగమాలకు చెందిన అంశాలను అవగాహన చేసుకోవడం. అంటే మనకి ఫస్ట్ టాపిక్లో ఇచ్చినటువంటి అన్నీ కూడా మనకు సిలబస్లో ఉండేటటువంటి ఫస్ట్ రోమన్ అండి. సో కాన్సెప్ట్ అయితే చూద్దాం. ఫస్ట్ బాల్యదశ నిర్మాణం అండి, కన్స్ట్రక్షన్ ఆఫ్ చైల్డ్హుడ్. బాల్యదశ అనేది వ్యక్తి జీవితంలో చాలా ప్రధానమైన దశ. మనం తరచుగా పిల్లల బాల్యాన్ని కోల్పోతూ ఉంటారు అనే మాట వింటూనే ఉంటాం. సో అసలు బాల్యం కోల్పోవటం అంటే ఏంటి? ఆ వయసులో పొందాల్సినటువంటి పోషణ కానివ్వండి, సంరక్షణ, ఆటలు పాటలు మొదలైనవి కోల్పోవటం అని అంటాము అనేసి ఇచ్చారు. సో అలా ఎలా జరుగుతుంది? మనకు బాల్య దశలో వచ్చేసి చాలామంది చాలా వాటిని కోల్పోతూ ఉంటారు. అంటే ఒక్కొక్కరు సంరక్షణను కానివ్వండి, ఆటల పాటలను కానివ్వండి, పోషణను కానివ్వండి, ఇలా బాల్య దశలో ఏదో ఒకటి మిస్ అయిన వాళ్ళు ఉంటారు, అన్నీ మిస్ అయిన వాళ్ళు ఉంటారు, కొన్ని మిస్ అయ్యి కొన్ని వాళ్ళకు అందుబాటులో ఉన్నవి కూడా ఉంటారండి. ఇలా ఈ విధంగా మనకు బాల్య దశ అనేది జరుగుతుంది. అయితే బాలలంటే బాల్యం అంటే బాల్య దశ అంటే ఏమిటని ప్రశ్నించినప్పుడు మనకు అనేక రకాల నిర్వచనాలు కనబడుతూ ఉంటాయి. సో మనకు మనోవైజ్ఞానికవేత్తలు కానివ్వండి, విద్యావేత్తలు కానివ్వండి, వాళ్ళ అభిప్రాయాలు అయితే చెప్తూ ఉంటారు. సో వాళ్ళ గురించి చూద్దాం. సో ఇక్కడ 17వ 18వ శతాబ్దంలో బాల్యం అనే భావన ఏర్పడిందని తెలుస్తుంది. సో మనకు ఏ శతాబ్దంలో ఏర్పడిందండి? బాల్యము అనే భావన ఏర్పడినటువంటి శతాబ్దం వచ్చేసి 17వ 18వ శతాబ్దం అండి. ముఖ్యంగా జాన్ లాక్ విద్యా తాత్విక రచనలతో బాల్యం గురించిన ప్రస్తావన ప్రారంభమైనదని చెప్పవచ్చు. ఈ రకం ఆలోచనలు రచనలకు బాలలను పరిపూర్ణత సాధించని వయోజనులుగా గుర్తించేవారు. సో కాబట్టి ఇక్కడ ఏంటి? వికాసాత్మక పరంగాను జైవిక పరంగాను బాల్యంను శైశవం నుండి వయోజన దశ వరకు మధ్య ఉన్న కాలాన్ని గుర్తించారన్నమాట. సో ఇక్కడ మన భారతదేశంలో న్యాయబద్ధంగా 14 సంవత్సరాల వయసు వరకు ఉన్న పిల్లలను బాలలని, 15 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న వారిని మైనర్లుగా గుర్తించడం అయితే జరుగుతుంది. ఇది మనందరికీ తెలిసిందే. సో ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఏంటండి? మనకు బాల్యము అనే భావన ఎప్పుడు ఏర్పడిందంటే 17వ 18వ శతాబ్దాలలో ఏర్పడిందండి. ముఖ్యంగా జాన్ లాక్ వచ్చేసి విద్యా తాత్విక రచనలతో బాల్యం గురించిన ప్రస్తావన ప్రారంభమైందని చెప్పవచ్చు. సో ఫస్ట్ మనకు బాల్యము అనేటటువంటి ప్రస్తావన గురించి మాట్లాడినటువంటి వ్యక్తి కానివ్వండి, ప్రస్తావించినటువంటి వ్యక్తి కానివ్వండి ఎవరంటే జాన్ లాక్ అండి. సో మనకు జనరల్గా అందరికీ తెలిసిందే 14 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళని బాలలని, 15 నుంచి 18 సంవత్సరాల వాళ్ళు ఉంటే మైనర్లని అంటాం. సో ఇక్కడ ఒక శాస్త్రవేత్త గురించి అయితే ఇచ్చారు. నెక్స్ట్ చూద్దాము. ఫిలిప్ యారిస్ అనే చరిత్రకారుని రచన సెంచరీస్ ఆఫ్ చైల్డ్హుడ్ అనే బాల్యం అనేది ఒక సహజ సిద్ధం కాదని సమాజం ఏర్పరిచిన భావంగా గుర్తించారు. సో ఇక్కడ ఫిలిప్ యారిస్ అనేటటువంటి చరిత్రకారుని రచన ఏది అంటే సెంచరీస్ ఆఫ్ చైల్డ్హుడ్ అండి. ఇది కూడా మనకు ఇంపార్టెంట్ క్వశ్చనే. సెంచరీస్ ఆఫ్ చైల్డ్హుడ్ అనే గ్రంథ రచయిత ఎవరు అని అడిగితే ఎవరండి? ఫిలిప్ యారిస్. ఇలా మనము కంటెంట్ని చదువుకుంటూ బిట్స్ని ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్ళండి. సో మనకు వచ్చేసి కాన్సెప్ట్ అనేది తొందరగా అయిపోతుంది. చదివిన తర్వాత ప్రాక్టీస్ టెస్ట్లు కానీ ప్రాక్టీస్ బిట్లు కానీ ఉంటే ఒకసారి అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ప్రతి ఒక్కటి చెప్తానండి, కంటెంట్ చెప్తాను, అలాగే బిట్ ఎలా అడుగుతారు, ఎక్కడ అడిగే ఛాన్సెస్ ఉన్నాయని కూడా వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. స్కిప్ చేస్తే మటుకు మనం ఆల్రెడీ చదవని కొత్త టాపిక్ కాబట్టి మీరే మ్యాటర్ అయితే మిస్ అయిపోతారు. ఇక్కడ ఫిలిప్ యారిస్ సెంచరీస్ ఆఫ్ చైల్డ్హుడ్ అనేటటువంటి పుస్తక రచయిత ఎవరంటే ఫిలిప్ యారిస్ అండి. నెక్స్ట్ ఇతను ఏం చేశాడు? బాల్యం అనేది సహజ సిద్ధం కాదని సమాజం ఏర్పరిచిన భావంగా గుర్తించారనమాట.
బాల్యం అనేది సహజ సిద్ధం కాదని సమాజం ఏర్పరిచిన భావంగా అభివర్ణించినటువంటి కవి ఎవరు, రచయిత ఎవరు అని అంటే ఫిలిప్ యారిస్ అండి. నెక్స్ట్ చూద్దాము. 16వ శతాబ్దం అంతంలో బాల్యం గురించిన భావనలు యూరప్లో పెయింటింగ్, పాఠశాల రికార్డులలో, శిలాశాసనాలలో, కొందరి రచయితల రచనల్లో కల్పించినదని ఫిలిప్ యారిస్ అనేది పేర్కొన్నాడు అనమాట. ఈ ఫిలిప్ యారిస్ వచ్చేసి బాల్యం గురించి భావనలు మనకి ఎక్కడ ఉన్నాయి అంటే 16వ శతాబ్దంలో ఉండేటటువంటి పెయింటింగ్స్లో కానివ్వండి, పాఠశాల రికార్డ్స్లలో, శిలాశాసనాలలో కానీ రచయితల ద్వారా కానీ పేర్కొన్నారు అనేసి చెప్పారు. నెక్స్ట్, ప్రజలు బాలలను ఒక ప్రత్యేకమైన వారిని, అమాయకులని, వారికి భద్రత అవసరమని, శిక్షణ అవసరమని గుర్తించారు. సో బాల్యం అంటే వాళ్ళకి తెలియని వయసు కాబట్టి వాళ్ళకి వచ్చేసి కంపల్సరీగా ఎవరో ఒకరు కేర్ టేకర్గా పేరెంట్స్ కానివ్వండి, ఇతర ఎవరైనా కూడా అవసరము అనేసి గుర్తించడం జరిగింది. నెక్స్ట్, జాన్ లాక్ తత్వవేత్త తన రచనలలో బాల్యంలోని పిల్లల మనసు వచ్చేసి ఏమీ రాయని నల్లబెల్ల లాంటిది అనేసి చూబలా రస అని పేర్కొన్నాడనమాట. సో జాన్ లాక్ వచ్చేసి తన రచనలలో ఏం పేర్కొన్నాడు, బాల్యంలోని పిల్లల మనసు వచ్చేసి ఏమీ రాయని నల్లబల్ల వంటిది అని ప్రకటించినటువంటి తత్వవేత్త ఎవరు అంటే జాన్ లాక్ అండి. సో దాన్ని చూబల రస అని అతను ఒక పేరుతో పిలుస్తూ ఉన్నాడనమాట. నెక్స్ట్, అలా ఏమి రాయబడిన బాలల మనసులోకి సరి అయిన భావనలను, అభిప్రాయాలను నాటుకొనేటట్లు లేక ఏర్పడేటట్లు చేయడము తల్లిదండ్రుల, పెద్దల బాధ్యత అని సూచించడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బాల్యం వచ్చేసి మనకు ఇంగ్లాండ్లో ప్రారంభమైన పారిశ్రామీకరణతో బాల్యంలో మనకు ఎలా ఉంటుందంటే పిల్లలు వాళ్ళ యొక్క బాల్యం వయసులో చాలా కోల్పోతున్నారు. ఎక్కువ గంటలు కొంతమంది బాల కార్మికుల్లాగా పనిచేయడం వల్ల కానివ్వండి, ఇక్కడ ఇచ్చారు కదా గనులలో కార్మికుల్లాగా చేర్చుకొని అపాయకరమైన పనులలో ఎక్కువ గంటలు పని చేయించుకోవడము, తక్కువ కూలి ఇవ్వడంతో బాల్యము తన పవిత్రతను కోల్పోవటం ప్రారంభమైనది. సో మనకు బాల్యం యొక్క పవిత్రతను కోల్పోవటం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి? ఇంగ్లాండ్లో ప్రారంభమైనటువంటి పారిశ్రామికీకరణతో ప్రారంభమైనది. అంటే ఏంటి, ఆ టైంలో వచ్చేసి ఎక్కువగా బాలులను వచ్చేసి ఇలా గనులలో కానీ ఫ్యాక్టరీలలో కానీ ఎక్కువ గంటలు పని చేయించుకోవడం, వాళ్ళకు తక్కువ వేతనాలు ఇవ్వడము, అప్పుడు బాల కార్మికులు అనేటటువంటిది ఎక్కువగా ఉండేదండి. ఇప్పుడు చట్టం వచ్చిన తర్వాత కొంచెం తగ్గిందే కానీ ఇంతకుముందు ఎక్కువగా బాల కార్మికుల చేత పనులు చేయించుకునేవారనమాట. సో ఇక్కడ మనకు బాల్యాన్ని కోల్పోతున్నారు అనేటటువంటి భావన మనకు ఎప్పుడు ప్రారంభమైనది? ఇంగ్లాండ్లో పారిశ్రామికీకరణ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు ప్రారంభమైందండి. కానీ 19వ శతాబ్దం అంతానికి బాల్యం పట్ల నూతన వైఖరి కల్పించిందనమాట. బాల కార్మిక వ్యవస్థలపైన, బాల దోపిడీ లేక పీడనానికి వ్యతిరేకంగా ఉద్యమాలైతే ప్రారంభమైనాయి. సో ఏ శతాబ్దంలోనండి? 19వ శతాబ్దం అంతానికి వచ్చేసరికి ఏంటి, మనకి ఇప్పుడు ఉండేటటువంటి బాల కార్మిక వ్యవస్థలను కానివ్వండి, బాల దోపిడీలను, ఇవి పీడనాన్ని వ్యతిరేకించేటటువంటి ఉద్యమాలు అనేవి ఎక్కువగా అయితే ప్రారంభమయ్యాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బాల్యం యొక్క పవిత్రతను, అమాయకత్వాన్ని కాపాడటం, పిల్లల్ని పెంచడం కుటుంబంలోని తల్లిదండ్రుల బాధ్యతగా పేర్కొంటూ ఉద్యమాలైతే ప్రారంభమయ్యాయన్నమాట. ఆ సమయంలో బాలల కొరకు చిత్రాలతో కూడిన పుస్తకాలు, ఆట వస్తువులు, బొమ్మల తయారీకి కావాల్సిన ఫ్యాక్టరీలు అయితే వచ్చాయి. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించబడి బాలలకు నిర్బంధ విద్య ఇవ్వడం ప్రారంభమైనది. బాల్యం ఒక వినోదభరితమైన, సంతోషకరమైన జీవిత కాలంగా గుర్తించబడింది. సో 20వ శతాబ్దం ప్రారంభానికి బాల్యం పట్ల నవీన దృక్పథాలు ఏర్పడడం మొదలయ్యాయన్నమాట. సో 20వ శతాబ్దం వచ్చేసరికి బాలలకి సంబంధించినటువంటి వీళ్ళకి ఏంటంటే అప్పటి వరకు బాల కార్మికుల్లాగానో
లేకపోతే ఏదో ఒక పని చేసుకుంటూ అంటే ఫ్యాక్టరీలలోనే కాకుండా వేరే ఇతర పనులు చేసుకునేటటువంటి వాళ్ళకు కూడా చేసుకోకూడదు అనేటటువంటి దానికోసం ఉద్యమాలు ప్రారంభమయ్యి అవి మనకు కొత్తదనాన్ని కూడా ఏర్పరిచాయండి. నెక్స్ట్, బాల్యము అంటే బాధలు లేని, కార్మిక పనులు లేని సంతోషకరమైన కాలంగాను, కష్టాలు భయాలు లేని ఆనందదాయక కాలంగాను గుర్తించాలని బాల్యము ఆటపాటలతో కూడిన పౌర బాధ్యతల అభ్యసనానికి, సాంఘీకరణానికి అనువైన వయస్సుగా గుర్తించారు. సో మనకు అప్పటి నుంచి మాత్రమే మనకు 14 సంవత్సరాల వయసులోపు వాళ్ళను వచ్చేసి బాలలుగా గుర్తించడం అయితే జరిగిందండి. 20వ శతాబ్దం లాస్ట్కి వచ్చేసరికి మనకు 14 సంవత్సరాల వయసు గల వాళ్ళు వచ్చేసి బాలలుగా గుర్తించి వాళ్ళకు బాల కార్మికులుగా పనిచేయటాన్ని కానివ్వండి, బాలల దోపిడీ కానీ ఇవన్నీ కూడా నిర్మూలించడానికి మనకు స్టార్టింగ్ అయితే జరిగిందనమాట. నెక్స్ట్, చైల్డ్ అంటే ఏంటి అనేసి వచ్చారండి. చైల్డ్ అంటే బ్రౌన్ ఇంగ్లీష్ తెలుగు నిఘంటువు 1852 ప్రకారం బిడ్డ అని, పిల్లకాయ అని మనకు ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్, పత్రికా పదకోశం ప్రకారం చూసుకున్నట్లయితే చైల్డ్ అంటే పిల్లవాడు, చిన్నవాడు, చిన్నది, బాలుడు, బాలిక, ఆడబిడ్డ, మగబిడ్డ, శిశువు లేక వత్స అని చెప్పారనమాట. నెక్స్ట్, 1989లో యుఎన్ఓ బాలల హక్కులను ప్రస్తావించినప్పుడు 18 సంవత్సరాల వయసులోపు ఉన్నవారిని బాలలుగా గుర్తించిందండి. సో 1989 అండి. ఏ సంవత్సరంలో? 1989వ సంవత్సరంలో యుఎన్ఓ వచ్చేసి బాలల హక్కులను ప్రస్తావించినప్పుడు 18 సంవత్సరాల వయసులోపు ఉన్న వారిని బాలలుగా గుర్తించిందండి. గుర్తుపెట్టుకోండి, 14 సంవత్సరాలు కాదండి, మనకు 1989వ సంవత్సరంలో వచ్చేసి యుఎన్ఓ 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళను బాలలుగా గుర్తించింది. భారతదేశంలో వచ్చేసి 14 సంవత్సరాల వయసులో ఉన్నవారిని బాలలుగా, 15 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్నవారిని మైనర్లుగా అయితే గుర్తించింది. నెక్స్ట్, చైల్డ్హుడ్ అంటే ఏంటంటే బాల్యమని, పసితనమని, చిన్నతనమని నిఘంటువులు అయితే పేర్కొన్నాయి. బాల్యదశ కాలాన్ని 14 సంవత్సరాల వరకు బాల్యంగా మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు గుర్తించారు. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు అయితే బాల్యాన్ని ఎన్ని సంవత్సరాలుగా గుర్తించారు? 14 సంవత్సరాల వయసు వరకు మాత్రమే గుర్తించారండి. అంటే బాల్యంలో పిల్లలు కొంటెగా, తుంటరిగా, అనాలోచితంగా, సాధు స్వభావంతో అమాయకంగా ఉండే మానసిక స్థితినే బాల్యంగా పేర్కొనటం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు బాల్యానికి సంబంధించినటువంటి దశలు కూడా మనం ఆల్రెడీ చదివామండి. శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ అనేటి ఆల్రెడీ మనం చదువుకున్నాం. అలాగే ఈ పుస్తకంలో బాల్యానికి సంబంధించినటువంటి పెరుగుదల, వివిధ వికాసాలు అంటే శారీరక, మానసిక, ఉద్వేగ, సాంఘిక, నైతిక వికాసాలు, బాలల పెంపక విధానాలు, వారి మూర్తిమత్వ, ప్రజ్ఞా వికాసాల గురించి తెలుసుకుందామనేసి కూడా ఇవ్వడం జరిగిందండి. ఇవన్నీ కూడా దీంట్లో మిక్స్ అయి ఉన్నాయి. కొన్ని బాల్య దశ దాంట్లో అండర్స్టాండింగ్ ఏ చైల్డ్ అనేటటువంటి దాంట్లో మిక్స్ అయి ఉన్నాయండి. అవి కూడా ఒకసారి చూద్దాం. కుప్పుస్వామి 1974 బాల్య దశను వచ్చేసి శైశవ దశ నుండి యవ్వనారంభ దశ వరకు గల కాలంగా పేర్కొన్నారు. అనేక మంది విజ్ఞానవేత్తలు వచ్చేసి 3 నుంచి 12 సంవత్సరాల వయసు గల కాలాన్ని వచ్చేసి బాల్య దశగాను, నెక్స్ట్ 3 నుంచి 6 సంవత్సరాల వయసును పూర్వ బాల్య దశ, 7 నుంచి 12 సంవత్సరాల వయసును వచ్చేసి ఉత్తర బాల్య దశగా పేర్కొన్నారు. సో కుప్పుస్వామిని చూసుకున్నట్లయితే మనం కుప్పుస్వామికి సంబంధించిందండి ఇది. కుప్పుస్వామి వచ్చేసి 1974లో బాల్య దశను వచ్చేసి శైశవ దశ నుండి యవ్వనారంభ దశ వరకు కాలంగా పేర్కొన్నారు. నెక్స్ట్ అనేక మంది మనోవిజ్ఞానవేత్తలు చూసుకుంటే 3 నుంచి 12 సంవత్సరాల వయసు వచ్చేసి మనకు బాల్య దశ అండి. బాల్య దశ అంటే 3 నుంచి 12 సంవత్సరాలు. నెక్స్ట్ పూర్వ బాల్య దశ అండి. పూర్వ బాల్య దశ అంటే 3 నుంచి 6 సంవత్సరాలు. నెక్స్ట్ ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశ అంటే 7 నుంచి 12 సంవత్సరాల వయసు గల వారిని ఉత్తర బాల్య దశగా
చెప్పడం జరిగింది. నెక్స్ట్, మెక్మిలన్ విద్యార్థి నిఘంటువు 1981 ప్రకారము బాల్య దశ అనగా పుట్టినప్పటి నుంచి కౌమార దశ వరకు గల కాలము అనేసి ఇచ్చారండి. ఇక్కడ మనకేంటి, కుప్పుస్వామి అయితే బాల్య దశను ఏమని చెప్పాడు, శైశవ దశ నుండి యవ్వనారంభ దశ వరకు అనేసి చెప్పారు. కానీ మెక్మిలాన్ విద్యార్థి నిఘంటువు ఏం చెప్పింది, బాల్య దశ అంటే పుట్టినప్పటి నుంచి కౌమార దశ వరకు గల కాలం అనేసి చెప్పారు. నెక్స్ట్, ఫిలిప్ యారిస్ చూసుకుంటే 1962లో బాల్యదశ గురించి చెప్తూ, ప్రస్తుతం మనం శైశవ దశ కౌమార దశల మధ్య గల కాలాన్ని బాల్యదశగా పేర్కొంటున్నాము. కానీ బాల్యదశ భావనలో ఎన్నో చారిత్రక అంశాలు ఉన్నట్లు పేర్కొన్నారనమాట. భారతీయ జనాభా గణనలో వచ్చేసి 14 సంవత్సరాల లోపు వయసు గల వారిని బాలలుగా పేర్కొంటారు. అదే యుఎన్ఓ అండి, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, యుఎన్ఓ వచ్చేసి 18 ఇయర్స్ అండి. కానీ మన భారతదేశంలో వచ్చేసి 14 సంవత్సరాల గల వారిని బాలలుగానే పేర్కొంటారు. అయితే ది జువనైల్ జస్టిస్ అంటే కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ యాక్ట్ 2020 ప్రకారము 18 సంవత్సరాల వయసు లోపు గల వారిని బాలలుగా పేర్కొంటారండి. మన భారత జనాభా గణనలో చూసుకుంటే 14 సంవత్సరాల లోపు గల వారిని బాలలుగా చెప్తున్నారు. కానీ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ యాక్ట్ 2000 ప్రకారం చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల లోపు గల వారిని బాలలుగా స్వీకరిస్తారండి. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ అయితే కన్ఫ్యూజ్ చేయడానికి మనకు ఇస్తారండి ఇలాంటి క్వశ్చన్స్. నెక్స్ట్, దీంతో మనకు ఒక టాపిక్ అయిపోయిందండి. ఏంటది, కన్స్ట్రక్షన్ ఆఫ్ చైల్డ్హుడ్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది. కాన్సెప్ట్ ఆఫ్ చైల్డ్హుడ్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ చూసుకుంటే మనకు నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే మనకి ఇది వచ్చేసి కామనాలిటీస్ అండ్ డైవర్సిటీస్ విత్ ఇన్ ద నేషన్ ఆఫ్ చైల్డ్హుడ్ అండి. బాల్య దశకు సంబంధించి సామ్యాలు వైవిధ్యాల గురించి ఇది టాపిక్. అందరు పిల్లలు ఒకేలా ఉంటారా, అందరి పిల్లల బాల్యం ఒకేలా ఉంటుందా అనేసి ఇచ్చారు. సో మనకు తెలిసిందే, అందరి పిల్లలు ఒకేలా ఉండరు. అందరి పిల్లల బాల్యం ఒకేలా ఉంటుందా అండి, ఉండదు. వాళ్ళ పేదరికం వల్ల కానివ్వండి, లేకపోతే వాళ్ళకుండే స్తోమతను బట్టి మనకు వాళ్ళ యొక్క బాల్య దశ అనేది మారిపోతూ ఉంటుందన్నమాట. ఇలా ప్రశ్నించినప్పుడు అందరూ పిల్లలు ఒకేలా ఉండకపోయినా కొన్ని అంశాల్లో పోలికలు ఉంటాయి, మరికొన్ని అంశాలలో భేదాలు ఉంటాయి అనే సమాధానాలే ఎక్కువగా వినబడుతూ ఉంటాయండి. సో ఇప్పుడు ఇక్కడ కనీస అవసరాలు, పుట్టుకతో వచ్చే సహజాతాలు, చిన్నతనంలో అవసరాలు తీర్చుకోవడానికి ఇతరులపై ఆధారపడడం కానివ్వండి, పరిపక్వత చెందటం, శరీర నిర్మాణం మొదలైన అంశాల్లో దాదాపు అందరు పిల్లలు సారూప్యాన్ని కలిగి ఉంటారు. అయితే ఇది పొందటంలో కొన్ని వైవిధ్యాలు కనబడతాయన్నమాట. అంటే ఇప్పుడు రాము అందరితో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు, రవి అస్సలు ఎవరితో మాట్లాడు, రాకేష్ ప్రతి విషయానికి అరుస్తుంటాడు, రంజిత్ ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు. ఇలా మనం పిల్లల్ని గమనిస్తే వాళ్ళు రకరకాల ప్రవర్తనలు ప్రదర్శించడం గమనిస్తాము. సో అది మనకు అందరికీ తెలిసిందే. కొందరు ఏంటంటే ఇక్కడ మనకు మ్యాటర్ ఏం లేదండి చదువుకునేంతగా. అంటే కొందరు వచ్చేసి ఉమ్మడి కుటుంబాలలో పెరగడం వల్ల వాళ్ళ యొక్క మెంటాలిటీస్ వేరుంటాయి. అలాగే వెస్టి కుటుంబంలో పెరగడం వల్ల వాళ్ళు కూడా తేడాలు ఉంటాయి. కొందరికి అమ్మా నాన్నలు ఉండటం వల్ల తేడాలు ఉంటాయి. అలాగే కొందరికి పేరెంట్స్ ఉండరు. సో అలాంటి వాళ్ళకు వేరుగా ఉంటుంది. ఇలా వేరుగా ఉంటుందండి. అది మనకు అందరికీ తెలిసిందే కదా. నెక్స్ట్ చూసుకుంటే సో అవన్నీ మన కుటుంబాలలో ఉండేటటువంటి తేడాలండి. నెక్స్ట్, బాల్య దశలో పిల్లలు పొందేటటువంటి ఆహారము, ఆటలు, పాటలలో అనుసరించే నియమాలు, కుటుంబ వ్యవహారాలలో పిల్లలు పాల్గొనే విధానం మొదలైనవి బాల్య దశలో వైవిధ్యాలకు కారణమవుతాయి. మనం ఇందాక సారూప్యాలు చూసినాం. అంటే ఏవి ఈక్వల్గా ఉంటాయి అంటే వాళ్ళ ఏజ్కి తగ్గట్టు వాళ్ళు గ్రో అవ్వటం కానివ్వండి, ఇలాంటివి కొన్ని ఈక్వల్గా ఉంటాయి. కానీ డిఫరెన్స్ సారూప్యాలు అనేవి మనకు దేంట్లో కనిపిస్తాయి, వాళ్ళు పొందేటటువంటి ఆహారంలో. అంటే కొంతమంది కొన్ని ఆహారాలు మారుతూ ఉంటాయి కదా, అందరూ ఒకే ఆహారం తినరు. ఆటలు కానివ్వండి, వాళ్ళు ఆటలు ఆడుకునేటటువంటి అనుసరించే నియమాలు కానివ్వండి, కుటుంబ వ్యవహారాలలో
పిల్లలు పాల్గొనే విధానాలు, ఇలా చాలా డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. డిఫరెన్సెస్లో ఇవి కూడా ఉన్నాయండి. సో దానికి సంబంధించండి సాయి వాళ్ళ నాన్నగారు ఇంజనీర్ అనమాట. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు పని వాళ్ళు ఉండి, ఇంటి పనుల నుండి బజార్లో సామాన్లు కూరగాయలు కొనటం వరకు పనివారే చేస్తారు. సో అటువంటి కండిషన్లో పెరిగినటువంటి పిల్లలకు వేరేలాగా ఉంటుందండి. ఇక్కడ చూసుకుంటే అదే కిషోర్ తల్లిదండ్రులు ప్రతి పనిలో కిషోర్ని భాగస్వామ్యం చేయడం వలన కిషోర్ వచ్చేసి సామాజిక వ్యవహారాలలో ప్రవర్తించే తీరు, సర్దుబాటు సాయి కన్నా భిన్నంగా ఉంటుందన్నమాట. అంటే ఆ పిల్లోడు ఓన్గా ఏ పని చేయడు అనమాట. ఎందుకంటే అతనికి వర్కర్స్ ఉన్నారు, ఇతనికి వర్కర్స్ లేరు. ఇలా డిఫరెన్సెస్ వస్తాయి. ఇవి జనరల్గా మీ అందరికీ తెలిసిందే కదా. ఇలా సారూప్యాలు ఉంటాయనేసి ఇచ్చారండి. ఇది సెకండ్ టాపిక్, అంటే సెకండ్ సబ్ టాపిక్ అండి. కామనాలిటీస్ అండ్ డైవర్సిటీస్ విత్ ద నేషన్ ఆఫ్ చైల్డ్హుడ్ అండి. ఇది వచ్చేసి మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మల్టిపుల్ చైల్డ్హుడ్స్ అండి. మల్టిపుల్ చైల్డ్హుడ్స్ ఇన్ ఇండియన్ అండ్ గ్లోబల్ కాంటెక్స్ట్ చూద్దాము. బాల్యం ఒక అద్భుతమైన పాఠశాల. బాల్య దశలో పిల్లలు పొందే అనుభవాలు వారి మూర్తిమత్వ నిర్మాణానికి ప్రాథమిక పునాదులు అయితే వేస్తాయి. సో చూసుకుంటే బాల్య దశ అనేది పిల్లల ఆటలతోనూ పాటలతోనూ గడుపుతూ కుటుంబ సభ్యుల నుండి ప్రేమ ప్రోత్సాహాన్ని పొందుతూ పెద్దల సంరక్షణలో బలంగా నమ్మకంగా ఆత్మస్థైర్యంతో పెరిగేటటువంటి సమయము బాల్య దశ అండి. ఇది పిల్లలకు చాలా విలువైనటువంటి సమయము. కానీ పిల్లలు భయానికి దూరంగా హింస నుండి రక్షణ పొందుతూ వేధింపులు దోపిడీకి గురి కాకుండా జీవించవలసినటువంటి సమయము కూడా ఏది అంటే బాల్య దశనే. అయితే బాల్య దశలో పిల్లలు పొందే ఆదరణలోని గుణాత్మకత వారిలో భవిష్యత్తు జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుందన్నమాట. అయితే అందరు పిల్లలు అలా పెరుగుతున్నారా, అందరి బాల్యం ఒకేలా ఉందా అంటే మనం కాదనే చెప్పాలి అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూద్దామండి. మనకు భారతీయ నేపథ్యంలో బహుబాల్య దశలు ఎలా ఉంటాయి. ఫస్ట్ చూసుకుందాం ఇక్కడ నుంచి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలోని పిల్లలు ఎలా ఉంటారు. ఇవి బహుబాల్య దశలండి. మల్టిపుల్ చైల్డ్హుడ్ ఇన్ ఇండియన్ అండ్ గ్లోబల్ కాంటెక్స్లో మనకు ఉమ్మడి కుటుంబంలో ఉండేటటువంటి పిల్లలు, నెక్స్ట్ వేధింపులకు గురైనటువంటి పిల్లలు ఉంటారు, విచ్ఛిన్న కుటుంబంలోని పిల్లలు ఉంటారు. అంటే ఉమ్మడి కుటుంబం కాకుండా వెస్టి కుటుంబం ఉంటుంది కదా, అలా అనమాట. తల్లిదండ్రులలో ఒకరే ఉన్నవారు, నెక్స్ట్ బాల కార్మికులు కానివ్వండి, వెస్టి కుటుంబంలో ఉండేటటువంటి పిల్లలు, నేర స్వభావం కలిగినటువంటి పిల్లలు కానివ్వండి, వదిలివేయబడినటువంటి పిల్లలు, నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయండి. తల్లిదండ్రులు లేనటువంటి వారు, నెక్స్ట్ దత్తత ద్వారా పెరిగినటువంటి పిల్లలు కానివ్వండి, మధ్య దిగువ తరగతి పిల్లలు కానివ్వండి, వివక్షతకు గురైనటువంటి వాళ్ళు, పట్టణ వాతావరణంలోని పిల్లలు, అటవీ ప్రాంతంలోని పిల్లలు, నెక్స్ట్ మనకు సామాజికంగా ఆర్థికంగా ఉన్నత తరగతికి చెందినటువంటి పిల్లలు. సో ఇలా మనకు బహుబాల్య దశలు అనేటివి ఉంటాయండి. బాల్యంలో చాలా దశలు ఉంటాయి. సో అవన్నీ కూడా మనకు క్లియర్గా ఇక్కడ ఒక ఫ్లో చార్ట్ కింద అయితే ఇచ్చారు కదా. సో పైన చూపిన చిత్రంలో పేర్కొన్న అంశాలు భారతీయ నేపథ్యంలో బహుబాల్య దశలు ఏర్పడడానికి కారణమవుతాయి. మనల్ని క్వశ్చన్ ఎలా అడుగుతారంటే బహుబాల్య దశలు ఏర్పడడానికి గల కారణాలు ఏవి అనేసి అడుగుతారండి. సో ఇప్పుడు చెప్పినవన్నీ కూడా కారణాలే. ఒక్కరు అంటే ఉమ్మడి కుటుంబంలో ఉండడం కానివ్వండి, తల్లిదండ్రుల్లో ఒకరే ఉండడం కానివ్వండి, నెక్స్ట్ చూసుకున్నట్లయితే బాల కార్మికులు కానివ్వండి, అటవీ ప్రాంతంలో గల పిల్లలు కానివ్వండి, స్తోమత ఉన్నటువంటి పిల్లలు కానివ్వండి, నెక్స్ట్ ఇంకా ఏమున్నాయండి, వదిలివేయబడినటువంటి పిల్లలు కానీ, నేరం చేసినటువంటి పిల్లలు కానివ్వండి, దత్తత తీసుకున్నటువంటి పిల్లలు కానివ్వండి, ఇలా ఎన్నో బహుబాల్య దశలు అనేటివి మనకు బహుళ బాల్యాలు మనకి ఇలా ఒక్కొక్కరి బాల్యం ఒక్కొక్క విధంగా ఎన్నో రకాలుగా ఉంటుంది అనేసి మనకు చెప్పడం జరిగింది. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీకి సంబంధించి మనకు చైల్డ్ డెవలప్మెంట్లో ఉండేటటువంటి ఫస్ట్ టాపిక్ అయితే చూద్దామండి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి అండర్స్టాండింగ్ ఏ చైల్డ్. దీంట్లో నేను ఒక 3 సబ్ టాపిక్స్ 3 కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో అవేంటివి అంటే మన కన్స్ట్రక్షన్ ఆఫ్ చైల్డ్ అయితే చెప్పాను, కాన్సెప్ట్ ఆఫ్ చైల్డ్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ కూడా చెప్పాను, నెక్స్ట్ కామనాలిటీస్ అండ్ డైవర్సిటీస్ విత్ ఇన్ ద
నేషన్ ఆఫ్ చైల్డ్ అనేసి ఇచ్చానండి. నెక్స్ట్ చూసుకుంటే మల్టిపుల్ చైల్డ్హుడ్స్ ఇన్ ఇండియన్ అండ్ గ్లోబల్ కాంటెక్స్ట్, ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. సో వాటి లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ఆ వీడియో అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ వీడియోలో చూసుకున్నట్లయితే మనము రోల్ ఆఫ్ ఫ్యామిలీ, స్కూల్ ఇన్ సోషలైజేషను, నెక్స్ట్ పేరెంటింగ్, ఫ్యామిలీ అండ్ అడల్ట్ చైల్డ్ రిలేషన్షిప్, చిల్డ్రన్స్ రేరింగ్ ప్రాక్టీస్, ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో దీంతో మనకు ఫస్ట్ దాంట్లో రోమన్లో ఏ టాపిక్ అనేది కంప్లీట్ అయితే అవుతుందండి. సో వీడియో అయితే చూద్దాము. ప్రపంచీకరణ బాల్యదశ. నెక్స్ట్ శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి ప్రపంచ దేశాల మధ్య దూరాన్ని అయితే తగ్గించింది. మనకు సామాజిక మాధ్యమాలు ప్రపంచ వ్యక్తుల మధ్య సంబంధాలను ఎంతగానో ప్రభావితం అయితే చేస్తున్నాయి, అవి అందరికీ తెలిసిందే. నెక్స్ట్ చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరిలో పై అంశాలు తమ కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు కానీ వైఖరులు, అభిరుచులు మొదలైన అంశాలను ప్రభావితం చేస్తున్నాయి. సో మనకు సామాజిక మాధ్యమాల వల్ల ఏంటంటే ఎక్కడ ఉన్నా సరే మనకు ప్రపంచంలో మనకు వాళ్ళకు సంబంధాలు అనేవి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుందన్నమాట. రోజు ఫోన్లలో మాట్లాడడం కానీ, వీడియో కాల్స్ మాట్లాడడం కానీ, లేకపోతే మనకు ప్రపంచంలో జరిగినటువంటి విషయాలు మనం ఇంట్లో కూర్చొని కూడా చూడగలుగుతున్నాం. కాబట్టి ఇవి అన్నీ కూడా మనకు నేర్చుకోగలుగుతున్నాము, చూడగలుగుతున్నాము. వీటన్నిటిని కూడా మనం ప్రపంచీకరణ కిందనే చెప్పచ్చు. అయితే ఇక్కడ మనకు ఆర్థికేతర కార్యకలాపాల పరిధిని విదేశాలకు కూడా విస్తరించే విధానమే ప్రపంచీకరణ అంటారండి. సో ఇలాంటి చిన్న చిన్నవి కూడా గుర్తుపెట్టుకోండి. మనకు కింద సెంటెన్సెస్ ఒక 4 సెంటెన్సెస్ ఇచ్చేసి కరెక్టా కాదా అని అడిగినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాము. సో అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి కూడా మనకు ఇంపార్టెంటేనండి. ఆర్థికేతర కార్యకలాపాల పరిధిని విదేశాలకు కూడా విస్తరించే విధానం ఏంటంటే ప్రపంచీకరణ. ప్రపంచం నేడు విశ్వగ్రామంలా మారిపోయింది. శాస్త్ర సాంకేతిక అభివృద్ధి అవధుల్లోని విజ్ఞానము, శ్రమశక్తి అంతర్జాతీయ సరిహద్దులు దాటి విస్తరించడానికి అవకాశం కలిగించి ప్రపంచీకరణకు దారి తీస్తుంది. సో ఇక్కడ మనకు ప్రపంచీకరణ బాల్యదశ అనే టాపిక్లో క్లియర్గా మనకు ఏం చెప్పారు అంటే, ఇక్కడ మనకు ప్రపంచీకరణ జరగడం వల్ల సామాజిక మాధ్యమాలు ప్రతి ఒక్కరూ వాడుతున్నారండి. సో యాజ్ ఇట్ ఈస్ పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం కానీ, వాళ్ళు చేసేటటువంటి వృత్తులను ఇంప్రూవ్ చేసుకోవడం కానీ, లేకపోతే ఏవైనా కొత్తగా తెలుసుకోవడానికి కానీ మనము ఇంటర్నెట్ని అయితే వాడుతూ ఉన్నాము. సో ఈ ప్రసార సమాచార సాంకేతిక విజ్ఞానం వల్ల ఏంటి, పిల్లలు వాళ్ళ వయసుకు తగినట్టు కాకుండా ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని కూడా పొందుతూ ఉన్నారనమాట. సో ఇక్కడ మనకి ఇచ్చారు కదా, పిల్లలు తమ వయసుకు మించిన అంశాలు, జ్ఞానము, నైపుణ్యము పొందగలుగుతూ ఉన్నారు. అదే సమయంలో మనకి ఏం జరిగింది అంటే, ఈ మాధ్యమాలను సరైన దృక్పథంలో వినియోగించకపోవటము, బాలలను ఈ అంశాలలో పట్టించుకోకపోవటము మొదలైనది బాలలను చెడు ప్రవర్తన వైపు ప్రోత్సహిస్తున్నాయి. మనకు ఈ సామాజిక మాధ్యమాల వల్ల ఎంతైతే మంచి జరుగుతుందో అంతే చెడు కూడా జరుగుతూ ఉంది అనేసి చెప్తున్నారండి. కనుక ఏం చేయాలి మనము? కనుక తల్లిదండ్రులు అలాగే ఉపాధ్యాయులు వీరు ఈ మాధ్యమాల ద్వారా లబ్ధి పొందే విధముగా కృత్యాలను ఇచ్చి సరైన మార్గదర్శనాన్ని కల్పించాలి. సో ఈ టాపిక్ ఎందుకు ఇచ్చారు మనకు ఇక్కడ అంటే, తల్లిదండ్రులతో పాటు మనలాంటి ఉపాధ్యాయులు కూడా ఈ సామాజిక మాధ్యమాలను ఎలా వాడాలి, ఆ వాడటము మంచి వైపే ఎక్కువగా ఉండాలి, మంచి వైపే ఉండాలి అనే విధంగా మనము వాళ్ళకు చెప్పగలగాలి అనేది ఈ టాపిక్ అండి. నెక్స్ట్ బాల కార్మికుల గురించి ఇచ్చారు. సో బాల కార్మికులకు మనకు ఏంటంటే, బాల కార్మిక వ్యవస్థ మనకు ప్రపంచవ్యాప్తంగా మనకైతే కనపడుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో అయితే ఎక్కువగా ఉంది. అంటే మనలాంటి దేశాలలో అయితే ఈ బాల కార్మిక వ్యవస్థ ఇంకా వెళ్ళలేదండి, ఇంకా ఎక్కడో ఒక చోట కంపల్సరీ ఉంది. మన రాజ్యాంగం ప్రకారం చూసుకున్నట్లయితే 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలి. సో ఎన్ని సంవత్సరాలండి? 6 నుంచి 14 సంవత్సరాల వయసు వారికి ఉచిత నిర్బంధ విద్యను అయితే అందించాలి. కానీ తల్లిదండ్రుల అవిద్య వల్ల, అంటే వాళ్ళు చదువుకోకపోవడం వల్ల, పేదరికం వల్ల కొందరు తల్లిదండ్రులు వారి పిల్లలను ఆర్థిక కోణంలో చూస్తున్నారనమాట. అంటే వీడు స్కూల్కి వెళ్ళడం కన్నా పనికి వెళ్తే ఎక్కువగా డబ్బులు వస్తుంది కదా అనే ఆలోచనలలోనే ఎక్కువగా పేరెంట్స్ కూడా ఉన్నారు. ఎందుకు? వాళ్ళకు చదువు లేకపోవటం వల్ల కానీ, వాళ్ళ పేదరికం వల్ల కానీ ఇలా ఉంటున్నాయి అన్నమాట.
ఫలితంగా ఏమవుతుంది, ఆటపాటలతో ఆనందంగా చదువుకోవాల్సినటువంటి పిల్లలు కార్మికులుగా అయితే మారుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ మనకు బాల కార్మికులు అనేసి ఇచ్చారు. బాల కార్మికులు అంటే బడిలో నమోదు కాని వారు, బడిలో నమోదు అయిన వారు అనేసి ఇచ్చారు. బడిలో నమోదైన వారు 14 సంవత్సరాల వరకు చదువు కొనసాగించేవారు, మధ్యలో బడి మానేసి వెళ్ళేవాళ్ళు, ఇలా ఉన్నారనమాట. కొంతమంది అయితే అసలు బడిలో నమోదే చేసుకోరు, కొంతమంది నమోదు చేసుకున్నప్పటికీ 14 సంవత్సరాల వరకు చదవరు అనమాట, మధ్యలోనే బడి మానేయడం జరుగుతుంది. నెక్స్ట్ బడి బయట ఉన్న పిల్లలందరినీ కూడా మనము బాల కార్మికులుగానే చూడాలి అనేసి ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ భారతదేశ జనాభా గణన 2001 17 సంవత్సరాల వయసులోపు పిల్లలు పరిహారము, వేతనము, లాభం పొంది లేక పొందకుండా ఆర్థిక ఉత్పత్తి కార్యకలాపాలలో పాల్గొన్న వారిని బాల కార్మికులుగా నిర్వచించింది. సో మనకు ఇది ఇంపార్టెంటేనండి. భారతదేశ జనాభా గణన వచ్చేసి 2001లో చేయడం జరిగింది. సో ఆ టైంలో ఏంటంటే 17 సంవత్సరాల వయసు లోపు ఉండే వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఎక్కడైనా పని చేస్తున్నా, వాళ్ళు పనిచేస్తూ వేతనం సంపాదించినా, వాళ్ళకు వేతనం ఇవ్వకపోయినా అటువంటి కార్యకలాపాల్లో పాల్గొనేటటువంటి వాళ్ళని మొత్తాన్ని కూడా ఇదేంటి బాల కార్మికులుగానే చూస్తుంది. నెక్స్ట్ ది మైనింగ్ యాక్ట్ ఆఫ్ 1952లో 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు గల పిల్లలు గనుల్లో పనిచేయటాన్ని నిషేధించిందనమాట. సో సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. ది మైనింగ్ యాక్ట్ ఆఫ్ 1952 అండి. ద మైనింగ్ యాక్ట్ ఆఫ్ 1952 ఎన్ని సంవత్సరాల వయసు గల పిల్లల్ని, 18 సంవత్సరాల వయసు గల వాళ్ళని గనులలో పనిచేయకూడదు అనేసి నిషేధన అయితే చేసింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి యునిసెఫ్ గణాంకాల ప్రకారం భారతదేశంలో సుమారు వచ్చేసి 28 మిలియన్ల పిల్లలు పనులలో నిమగ్నమై ఉన్నారు. అంటే 5 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల్లో పనిచేసే వాళ్ళు మొత్తం ఎంతమంది ఉన్నారు? యునిసెఫ్ ప్రకారము 28 మిలియన్లు ఉన్నారు. సో విద్య అనేది పిల్లల వికాసంతో పాటు వారి హక్కులను పొందడానికి దోహదం చేస్తుంది. బాల్యదశ నిర్మాణం సరిగ్గా ఉండాలంటే పిల్లలందరూ కూడా పాఠశాలలో ఉండాలి. కనుక ఉపాధ్యాయులు ఈ అంశాలను సమాజంలో వివరించి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు తోడ్పడాలి. సో ఇది కూడా మనకు అందుకే చెప్పారండి, పిల్లల గురించి మనకు బాల్యదశ అనేది ఎలా ఉండాలి తెలుసుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్లో అనే ఉద్దేశాన్ని బట్టే మనకు ఎస్జిటిలో పెట్టారండి ఈ సిలబస్ మొత్తాన్ని. ఎస్ఏ వాళ్ళకు పెట్టలేదు, ఎందుకంటే మనకు ఎక్కువగా బడిలో చదవటం అనేది నేర్చుకోవడం, జాయిన్ అవ్వటం ఇవన్నీ కూడా మనకు ఎస్జిటి కాన్సెప్ట్ లెవెల్లోనే వెళ్తుంది. కాబట్టి ఎస్జిటి వాళ్ళకి ఈ సిలబస్ కంపల్సరీ పెట్టారు. పెట్టిన ప్రతి ఒక్క అంశంలో ఏంటి మనకు కనుక ఉపాధ్యాయులని అంశాలను అంటే ప్రతి ఒక్క అంశాన్ని ఉపాధ్యాయులు ముందుండి సమాజంలోనికి తీసుకెళ్ళాలి అనే దృక్పథంతోనే మనకు ఈ టాపిక్ అయితే పెట్టారండి. నెక్స్ట్ బాలల పీడనం లేక దురాచారం అనేసి ఇచ్చారండి, చైల్డ్ అబ్యూజ్డ్. సో ఇక్కడ వచ్చేసి మనకు తల్లిదండ్రులు కానివ్వండి, లేకపోతే సంరక్షణ వల్ల కానివ్వండి, ఇలా ఏదో ఒక లోపం ద్వారా వాళ్ళు వచ్చేసి బాల కార్మికుల్లాగా తయారవుతున్నారు. అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు తెలిసిందే. వారిని భౌతికంగా నిర్లక్ష్యం చేయడం వల్ల కానీ, సరైన పర్యవేక్షణ చేయడం లేకపోవడం కానీ, ఉద్వేగపరంగా నిర్లక్ష్యం చూపడం కానీ, వైద్యపరంగా నిర్లక్ష్యం చేయటము, విద్యాపరంగా నిర్లక్ష్యం చూపడము అనే అంశాలు ఇవన్నీ కూడా మనకు దీనికి సంబంధించినవే. నెక్స్ట్ వచ్చేసి ఈ అంశాలన్నీ బాలల శారీరక మానసిక విధానంపై తీవ్ర ప్రభావం అయితే చూపుతాయండి. ఉద్వేగపరమైన పీడనం అనేది పిల్లల మానసిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. సో ఈ టాపిక్ వచ్చేసి క్లియర్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే మనకు ఇది ఫస్ట్ టాపిక్ అండి. అంటే ఫస్ట్ టైం మనకు సిలబస్లో పెట్టారు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చదువుకొని దాంట్లో మనకి ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ తెలుసుకున్న తర్వాత మాత్రమే మనము దాన్ని మొత్తము ఏదైతే అన్ఇంపార్టెంట్ అని అనుకుంటే వదిలేయాలండి. అంతేకాని ఇప్పుడే దీంట్లో ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అని మనం ఏది చెప్పలేము. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా చదవండి. దీంట్లో మ్యాటర్ ఉందా మ్యాటర్ లేదా అని ఆలోచించకుండా ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా
కన్ఫామ్గా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు క్లియర్గా అయితే చూడండి. సో దీనికి సంబంధించి పీడిఎఫ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది కాపీ అయితే అవ్వట్లేదండి. సో దానివల్ల నేను ఇంకా పెట్టలేదు పీడిఎఫ్. అది లింక్ ఓపెన్ అవ్వడం లేదు. కామెంట్ సెక్షన్లో పెట్టినా లేకపోతే డిస్క్రిప్షన్లో పెట్టినా ఓపెన్ అవ్వట్లేదు. ఓపెన్ అయిన వెంటనే నేను మీకు దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అయితే పెడతానండి. మీకు చైల్డ్ డెవలప్మెంట్ అనే సబ్జెక్ట్ మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా ఉందన్నమాట ఈ డ్రాఫ్ట్ కాపీ. ఒకసారి దీని లింక్ జనరేట్ అయితే నేను కంపల్సరీ పెడతానండి. చాలామంది లింక్ అడుగుతున్నారు కదా, వాళ్ళ కోసం. నెక్స్ట్ చూసుకుంటే మనకు భారత ప్రభుత్వం 2012లో ది ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్షువల్ అఫెక్షన్ యాక్ట్ ప్రవేశపెట్టిందనమాట. అలాగే చైల్డ్ లైన్ పేరుతో మనకు 1098 అనే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వారి రక్షణా చర్యలను చేపట్టింది. ఇలా బాలలను పీడనం నుంచి రక్షించడానికి ప్రపంచ దేశాలు అనేక చట్టాలు చేశాయన్నమాట. అయితే చట్టం కన్నా తల్లిదండ్రులు ఇతరుల వైఖరిలో మార్పులకు చర్యలు చేపట్టినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. సో మనకు భారత ప్రభుత్వం, ఇది కూడా ఇంపార్టెంట్ అండి ఈ టాపిక్. మనకు భారత ప్రభుత్వం వచ్చేసి 2012లో, ఏ సంవత్సరంలో అండి, 2012లో ది ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్సువల్ అఫెక్షన్ యాక్ట్ అనేటటువంటిది మనకు ప్రవేశపెట్టడం జరిగిందండి. సో మనకు చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. చైల్డ్ లైన్ పేరుతో ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు కదా, సో అదేంటిదంటే 1098. సో ఇలా ప్రభుత్వము చట్టాలను ఎన్ని చేసినప్పటికీ కూడా మార్పు రావాల్సింది ఎవరిలోనండి, వారి యొక్క తల్లిదండ్రుల్లో, అలాగే వారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో మార్పు వచ్చినప్పుడే ఇటువంటి చట్టాలు ఎన్ని తెచ్చినప్పటికీ వాటికి విలువ అనేది రాదండి. ఓన్లీ పేరెంట్స్లో, చుట్టుపక్కల ఉండేటటువంటి మనుషులలో మనకు మార్పులు జరిగినప్పుడే ఇలాంటి చట్టాలకు కూడా న్యాయం అనేది జరుగుతుంది అనేది దీనికి సంబంధించిందండి. నెక్స్ట్, తల్లిదండ్రులు బాలల హక్కులు, పిల్లల పెంపకంపై శిక్షణ ఇవ్వటం, పిల్లలకు వారి తల్లిదండ్రులకు ఏదైనా మార్గదర్శకత్వం, మంత్రణం కల్పించడం, ప్రసార మాధ్యమాలలో ప్రసారం చేయడము, లఘు చిత్రం ప్రదర్శన మొదలైనవి బాలలను పీడనం నుంచి రక్షించడానికి తోడ్పడతాయి. సో ఇది అందరికీ తెలిసిందే. అంటే వాళ్ళను మనం మోటివేట్ చేయడం వల్ల కానీ, ఇలా చదువుకోవడం వల్ల వచ్చేటటువంటి లాభాలను చెప్పడం వల్ల ఏంటంటే మనకు ఈ బాల కార్మిక వ్యవస్థను ఎంతో కొంత నిర్మూలించినట్టయితే జరుగుతుందండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు పేదరికము, బాల్యదశ నిర్మాణం అనేసి ఇచ్చారండి. సో పేదరికం వచ్చేసి బాల్యదశ మీద చాలా ప్రభావం చూపుతుందని అందరికీ తెలిసిందే. అది ఎలా సాంఘికంగా కానీ, మానసికంగా కానీ, మనకు దుస్తువులలో కానీ, తిండి వల్ల కానీ, నివాసం, ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా పేదరికము బాల్యదశంలో నిర్మాణం అయితే చేస్తుంది. ఫలితంగా ఎరిక్సన్ వచ్చేసి పేర్కొన్న సాంఘిక క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొనడంలో ఇబ్బంది పడటం వలన వారిలో అపనమ్మకము, సందేహము, చొరవలేకపోవడము, పాత్ర సందిగ్ధము వంటి ప్రవర్తనను కనపరిచే అవకాశం ఎక్కువగా ఉంది అనేసి ఇచ్చారండి. సో కాబట్టి సాంఘిక క్లిష్ట పరిస్థితులు అంటే వాళ్ళ పేదరికం అండి. వాళ్ళ ఇంట్లో ఫుడ్ ఉండదు. సో వీళ్ళని స్కూల్కి పంపిస్తే ఫుడ్ అనేది ఎలా ఉంటుంది అని బాలలను కూడా ఏదో ఒక పనికి పంపిస్తే ఎంతో కొంత సహాయంగా ఉంటుంది ఇంట్లో పరిస్థితులకు అనేసి మనకు చూస్తూ ఉంటాం. వాళ్ళను పనులకు పంపించడం జరుగుతుంది. అలాంటి వాటిని ఏమంటాం మనము, సాంఘిక క్లిష్ట పరిస్థితులు అంటారండి. సో వీటిల్లో వాళ్ళకి ఏంటంటే స్కూల్కి వెళ్తే డబ్బులు ఎలా వస్తుంది, మళ్ళీ ఎలా ఉంటుంది అనేటటువంటి అపనమ్మకాలు కానీ, సందేహాలు కానీ, ఇలాంటి వాటిల్లో వాళ్ళు ఏ పని చేయలేకపోతున్నారు అనేసి ఉందండి. నెక్స్ట్, పేదరికంలో ఉన్న వారికి పిల్లలకు సరైన పౌష్టిక ఆహారము లభించదు. అంతేకాక వైద్య విద్యాపరంగా సరైన అవకాశాలు పొందక వెనుకబడడానికి అవకాశం ఉంటుంది. ఇవి పిల్లల సామర్థ్యాల వ్యక్తీకరణకు కూడా ఆటంకాన్ని కలిగిస్తాయి అనేసి చెప్పారండి. సో దీంట్లో పేదరికం వల్ల బాల్యదశ నిర్మాణం ఎలా ఉంటుంది అనేసి ఇచ్చారండి. మనం ఇంతవరకు చదువుకున్నదే మనకు మళ్ళీ కూడా ఇచ్చారు. నెక్స్ట్, కుటుంబం సామాజీకరణ చూద్దాము.
సామాజీకరణ అనేది పిల్లల సమాజంలో సభ్యులుగా పాల్గొనడానికి కావాల్సిన సామర్థ్యాలను కలగజేసే ప్రక్రియ అండి. కుటుంబము సామాజీకరణ అని ఇచ్చారు కదా, సో సమాజం గురించి ఉంటుంది ఇక్కడ. సమాజంలో సామూహిక ప్రమాణాలకు, సాంప్రదాయాలకు, ఆచారాలకు, విలువలకు లోనై సఖ్యత, పరస్పర సహకార భావాలను పెంచుకోవడమే సామాజీకరణ అని ఫ్రీమెన్, షావెల్ అభిప్రాయపడ్డారండి. ఇది మనకు ఇంపార్టెంటే అండి. ఫ్రీమెన్, షావెల్ ఏం చెప్పారు? సమాజంలోని సామూహిక ప్రమాణాలకు, సాంప్రదాయాలకు, ఆచారాలకు, విలువలకు లోనై సఖ్యత, పరస్పర సహకార స్వభావాలను పెంచుకోవటమే సామాజీకరణ అని చెప్పింది ఎవరండి? ఫ్రీమెన్, షావెల్ అండి. నెక్స్ట్, పిల్లలు తమ జీవితంలో తటస్థపడే మొదటి వ్యక్తులు వచ్చేసి తల్లిదండ్రులు. వారు ఎదుర్కొనే లేదా పాల్గొనే మొదటి సాంఘిక సంస్థ ఏది అంటే కుటుంబం అండి. పిల్లలు వివిధ వికాసాలకు కుటుంబ ప్రాముఖ్యత వహిస్తుందని మనోవిజ్ఞానవేత్తలు, సాంఘికవేత్తల అభిప్రాయం. అంటే ఫస్ట్ కూడా వాళ్ళకు తారాసపడేటటువంటి సాంఘిక వ్యవస్థ ఏదంటే కుటుంబం మొత్తం అండి. కుటుంబం మొత్తంలోనే ఫస్ట్ వాళ్ళు ఉంటారు, తర్వాత బయటికి వస్తే సమాజంలోనికి వెళ్తారనమాట. నెక్స్ట్, కుటుంబం 3 ప్రముఖ కార్యాలను నిర్వహిస్తుందని విట్మర్ హెచ్ మరియు కోటిన్స్కీ ఆర్ అండి 1972లో పేర్కొన్నారు. ఇది కూడా ఇంపార్టెంటేనండి. కుటుంబం 3 ముఖ్య కార్యాలను అయితే నిర్వహిస్తుందని ఎవరు చెప్పారు మనకు? విట్మర్ హెచ్ అండ్ కోటిన్స్కీ ఆర్ అండి 1972లో పేర్కొన్నారు. అవి ఏంటి అంటే పిల్లలకు తగిన వాత్సల్యాన్ని ఇవ్వటము, శైశవం నుండి వయోజన దశ వరకు వారిలో సాంఘిక విలువలను పెంపొందించడము, నెక్స్ట్ సమాజంతో తదాత్మత్యాన్ని అంటే ఐడెంటిఫికేషన్ను కల్పించడం అనేసి ఇచ్చారు. ఇవన్నీ కూడా మనకు ఫస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? కుటుంబం నుంచే వస్తుందండి. పిల్లలకు తగిన ప్రేమను అందివ్వడం కానీ, వాళ్ళను శైశవ దశ నుండి వయోజన దశ వరకు వాళ్ళల్లో సాంఘిక విలువలను పెంపొందించడము, నెక్స్ట్ సమాజంతో ఐడెంటిఫికేషన్ని కల్పించడం అండి, తదాత్మత్యాన్ని కల్పించడము. ఇవన్నీ కూడా మనకు కుటుంబమే ఇస్తుంది. నెక్స్ట్, సామాజీకరణలో సాంఘిక, ఆర్థిక మరియు సాంస్కృతిక భేదాలండి. సామాజీకరణపై తల్లిదండ్రులు, సాంఘిక, ఆర్థిక అంశాలు, సాంస్కృతిక అంశాలు మొదలైనవైతే ప్రభావితం చేస్తాయి. బాలల సాంఘిక పరిధి మొదట వారి తల్లిదండ్రుల కుటుంబ నేపథ్యంలో ప్రారంభమై వారు అభివృద్ధి చెందే కొలది సాంఘిక పరిధి కూడా పెరుగుతుంది. సో ఇది అందరికీ తెలిసిందే కదా. ఫస్ట్ బాలల యొక్క సాంఘిక పరిధి ఎక్కడ ఉంటుందండి? తల్లిదండ్రుల నేపథ్యంలో, కుటుంబంలో ఉంటుందన్నమాట. తర్వాత పెరిగే కొద్ది అది సమాజంలోకి వచ్చేసరికి పాఠశాల కానివ్వండి, బయట ఉండేటటువంటి సమాజం కానివ్వండి, ఆఫీసులు కానివ్వండి, ఇలా వాళ్ళ యొక్క సాంఘిక పరిధి అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది. ఇతర సమవయస్కుల బృందాలతో పిల్లలు ఆడుకోవటము, పాడటము, చర్చించడం, కలిసి తిరగడం, ఒకే రకమైన సామూహిక ఇష్టాన్ని ప్రకటించడం మొదలైనవన్నీ కూడా మనకు సాంఘిక ప్రవర్తనలకు నిదర్శనాలండి. సాంఘిక ప్రవర్తనాలని వేటినంటారు? బయట ఉండేటటువంటి పిల్లలతో ఆడుకోవడం కానివ్వండి, పాడటము, చర్చించటము, మాట్లాడటము, ఇవన్నీ కూడా మనకు సాంఘిక ప్రవర్తనకు వస్తాయి. అయితే ప్రతి ఒక్కరూ అందరూ ఒకే రకమైనటువంటి సాంఘిక పరిధి ఉండదు. వైయక్తిక భేదాలను బట్టి దానిలో వ్యత్యాసాలు ఉంటాయి. అందరికీ తెలిసిందే కదండి, వైయక్తిక భేదాలు మనం ఆల్రెడీ చదువుకున్నాము. వైయక్తిక భేదాలు మనకు ఒకరి నుంచి ఒకరికి డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. అలా దాన్ని బట్టి వ్యత్యాసాలు అయితే ఉంటాయి. అది ఎలా అంటే కొంతమంది వచ్చేసి కలుపుగోలుతనంలో ఉంటారు, కొంతమంది ఏంటంటే వాళ్ళకై వాళ్ళు ఇండివిజువల్గా ఉంటారు. ఇలా భిన్నంగా మనకు ఉంటాయండి. విభిన్న మనస్తత్వాలు గల తల్లిదండ్రుల వలన శిశువు ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనే అంశంపై రాడ్కే 1946లో ఒక పరిశీలన చేశాడండి. సో ఇది కూడా మనకు ఇంపార్టెంట్గానే చెప్పచ్చు. విభిన్న మనస్తత్వాలు గల తల్లిదండ్రుల వలన శిశువు ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో తెలియజేసినటువంటి మనకు శాస్త్రవేత్త ఎవరు? రాడ్కే 1946లోనండి. ఆర్థిక అంశము అన్ని అంశాలను ప్రభావితం చేస్తుంది. తల్లిదండ్రుల ఆదాయాన్ని బట్టి మనకు నివసించే ఇల్లు మారుతుంది. ఆహారపు అలవాట్లు, సదుపాయాలు, పరిసర ప్రాంతాలు, అలవాట్లు మొదలైనవి ప్రభావితం చేస్తాయి. సో మనకు ఒక్క తల్లిదండ్రుల ఆదాయాన్ని బట్టే మన జీవితం అంతా కూడా మారిపోతుందండి. అంటే తినే తిండి దగ్గర నుంచి మనం ఉండే ప్లేసెస్ కానివ్వండి,
అక్కడ ఉండే పరిసరాలు కానివ్వండి, మన అలవాట్లు ఇవన్నీ కూడా మారుతాయి అనేసి చెప్పారు. నెక్స్ట్, కుటుంబ సాంఘిక హోదా కూడా చాలా వరకు ఆర్థిక హోదాపై ఆధారపడి ఉంటుంది. ఆర్థిక లేమి వలన తల్లిదండ్రుల్లో కలిగే ఆతృత, పోషణ లేకపోవటం మొదలైన కారకాలు వ్యక్తుల్లో మానసిక గాయాలను రేపుతాయని టాగెరెట్టన్ 1946లో అభిప్రాయపడడం జరిగిందండి. టాగెరెట్టన్ 1946 ఏం చెప్పారు? ఇటువంటి అంటే కొంతమంది చూస్తూ ఉంటాం కదా మనం సమాజంలో, వీళ్ళకు డబ్బులు ఉన్నాయి, సో వీళ్ళకు డబ్బులు ఉండడం వల్ల వీళ్ళు ఇంత బాగున్నారు, మనకు అంతటువంటి స్తోమత లేదు కాబట్టి మనం ఇలా ఉంటున్నాము అనేటటువంటిది కూడా మనకు మానసిక గాయంగా కొంతమంది పిల్లల్లో అయితే ఉంటుందండి. సో ఉంటుంది అనేసి చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? టాగెరెట్టన్ 1946 అండి. సంస్కృతి అనేది ఒక జీవన విధానము. కుటుంబ సంస్కృతిని ఒక తరం నుండి మరొక తరానికి అందించడానికి దోహదం చేసేదే సామాజిక సంస్థ అనేసి ఇచ్చారండి. ఇటువంటి కుటుంబ సంస్కృతి కానీ ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, భాష మొదలైనవి సాంఘీకరణను ప్రభావితం చేస్తాయి. వేరువేరు సంస్కృతులు బాల్య దశను వేరువేరుగా ప్రభావితం చేస్తాయి. సో ఇది అందరికీ తెలిసిందేనండి. నెక్స్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఇక్కడ మనకు పిల్లల పెంపకం అండి. పిల్లల పెంపకం కానుంచి మనకు కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ లాగానే ఉంటుంది. ఇప్పటి వరకు ఏంటంటే మనం జనరల్గా ఎలా ఉంటుంది అసలు బాల్య దశ, సో దాంట్లో ఉండేటటువంటి డిఫరెన్సెస్ ఏంటి అనేసి చూసుకున్నాము. సో ఇక్కడ నుంచి మనకు వాళ్ళ ఒక పెంపకం కానివ్వండి, పద్ధతులు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం. పిల్లల పెంపకం అనేది బాల్య దశలో చాలా కీలకమైనటువంటి అంశము. సో అందరికీ తెలిసిందే. సిగ్మండ్ ఫ్రాయిడ్ వచ్చేసి 1856, 1939 పిల్లల పెంపక విధానాలు, తల్లిదండ్రులు ప్రవర్తించే శైలులు పిల్లల యొక్క మూర్తిమత్వం పైన ప్రభావాన్ని చూపుతాయని తన మనోలైంగిక సిద్ధాంతంలో అయితే పేర్కొన్నారు. సిగ్మండ్ ఫ్రాయిడ్ అండి 1856, 1939 మధ్యలో ఏంటి పిల్లల పెంపక విధానాలు కానివ్వండి, తల్లిదండ్రులు ప్రవర్తించేటటువంటి శైలుల వల్ల కూడా వాళ్ళ యొక్క మూర్తిమత్వం అనేది ప్రభావం చూపుతుంది అని చెప్పారు. నెక్స్ట్, అదేవిధంగా ఎరిక్ ఎరిక్సన్ అండి 1959లో కూడా తన మనోసైంగిక సిద్ధాంతంలో పిల్లలు తమ చిన్నతనంలో పిల్లల్లో నమ్మకం, అపనమ్మకం, స్వయం ప్రతిపత్తి, సందేహము మొదలగు సాంఘిక క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటారని, వాటిని పరిష్కరించే విధానంలో పొందిన అనుభవాలు వారి మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దుతాయని తెలిపారు. సో మనకు ఎరిక్ ఎరిక్సన్ గురించి తెలిసిందే కదండి. ప్రతి ఒక్క ఏజ్లో ఎటువంటి క్లిష్ట పరిస్థితులను మనము ఎదుర్కొంటాము అనేసి చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఎరిక్ ఎరిక్సన్. సో దీంట్లో కూడా చెప్పారండి, నమ్మకం, అపనమ్మకం అనేది, స్వయం ప్రతిపత్తి, సందేహాలు ఇటువంటి సాంఘిక క్లిష్ట పరిస్థితులు అన్నీ కూడా వారి యొక్క మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దుతాయి అని చెప్పారండి. ఎవరు? ఎరిక్ ఎరిక్సన్ 1959లో. నెక్స్ట్, పిల్లలను పెంచే పద్ధతులు, తల్లిదండ్రులు అనుసరించే వివిధ రకాల శైలులు, పిల్లలు పెద్దల మధ్య సంబంధాలు మొదలైనవి పిల్లల వికాసంపై ఎంతో ప్రభావం చూపుతాయి. సో ఈ టాపిక్కేనండి మనం ఇప్పుడు నేర్చుకునేది. పిల్లల రకాల శైలులు కానివ్వండి, పిల్లలు పెద్దల మధ్య సంబంధాలు, ఇవి పిల్లల వికాసంపై ఎలా మనకు దోహదం చేస్తాయి అనేసి చెప్పారు. నెక్స్ట్ చూసుకుంటే స్పెరా 2005 ప్రకారము పెంపక విధానం అనేది వారి పిల్లల సామాజీకరణకు ఉపయోగించే నిర్దిష్ట ప్రవర్తనను సూచించే పెంపక శైలి అనేది వారి పిల్లలకు కల్పించే ఉద్వేగ వాతావరణాన్ని సూచిస్తుంది అనేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్, కుటుంబ పెద్దలు పిల్లల మధ్య సంబంధాలు అనేసి ఇచ్చారండి. సో పిల్లలు పెద్దలు మనకు తల్లిదండ్రులు చూపించేటటువంటిది కానివ్వండి, మనం ఆడుకునేటటువంటి ఆటలు, మాట్లాడే విధానము ఇవన్నీ కూడా మనకు మన కుటుంబంలో ఉండేటటువంటి వాళ్ళ నుంచే వస్తాయండి. సో అది ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్, మాతృత్వం పట్ల తల్లికి గల ఉద్దేశం తల్లికి బిడ్డకు గల బాంధవ్యంలో అధిక ప్రాధాన్యత వహిస్తుందండి.
సో తల్లి వయసుకు గర్భధారణకు అనుగుణ్యత పొందడానికి చాలా దగ్గర సంబంధం ఉందని, మొదటి బిడ్డకు రెండో బిడ్డకు మధ్య ఎక్కువ తేడా లేకుంటే తల్లికి మాతృత్వం పట్ల విసుగు పుడుతుందని వాలెన్ రిలే 1950లా అభిప్రాయం అండి. 1950 సంవత్సరంలో మనకు వాలెన్ రిలే యొక్క అభిప్రాయం ఏంటంటే, ఫస్ట్ బిడ్డకి రెండో బిడ్డకు మనకు సమయం లేకపోతే, ఎక్కువగా టైం లేకపోతే తల్లికి మాతృత్వం మీద విసుగు వస్తుంది అనేసి చెప్పారండి. నెక్స్ట్ రాడ్కే చూసుకుంటే, రాడ్కే 1946 ప్రకారం తల్లిదండ్రులు పిల్లలకు మధ్య గల బాంధవ్యాలలో అతి ముఖ్యమైనది. తల్లిదండ్రులు పిల్లలపై అధిక సంరక్షణ, అనుమతి చూపడం, సమ్మతి, తిరస్కృతి, ప్రాబల్యము, విధేయత మొదలైనవి పిల్లల సమగ్రాభివృద్ధిపై ప్రభావాన్ని చూపుతాయి అనేసి ఇచ్చారండి. సో మనకు ఎక్కడైనా సరే కుటుంబంలో ఉన్నప్పుడు కుటుంబంలో ముఖ్యంగా బాల్య దశ నుండి కౌమార దశ మారే వరకు కూడా తల్లిదండ్రులు సహనము, సానుకూల దృక్పథము, సమస్యలకు ప్రతిస్పందించేటటువంటి తీరు, వారి యొక్క గుర్తింపును కానీ వాళ్ళు సర్దుబాటుకు దోహదం చేయడమే కాక పిల్లల మధ్య పెద్దల మధ్య సంబంధం మరింత బలపడే అవకాశం ఉంటుంది అనేసి ఇచ్చారండి. సో మన కుటుంబంలో ఉండేటటువంటి అలవాట్లే, మనం కుటుంబాన్ని చూసి నేర్చుకునేటువంటి అలవాట్లే మనకు జీవితాంతం కూడా ఉంటాయండి. కాబట్టి బాల్య దశ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ కాన్సెప్ట్. సో ఈ బాల్య దశలో కూడా ప్రతి ఒక్కటి మనకు సమాజానికి సంబంధించి కానివ్వండి, ఏదైనా సరే ప్రతి ఒక్కటి కూడా కుటుంబం నుంచే వస్తుందండి. మన అలవాట్లు కానివ్వండి, మన మెంటాలిటీస్ కానివ్వండి, ఇక్కడ మూర్తిమత్వం అని చెప్పారు కదా, ఇదంతా కూడా మనకు లైఫ్ ఎండ్ వరకు కూడా గుర్తుంటుందండి. కాబట్టి బాల్య దశ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట, అన్ని దశలలో పోల్చుకుంటూ వెళ్తే. సో నెక్స్ట్ పిల్లల పెంపక విధానాలు మనకు ఇవ్వడం జరిగిందండి. బాలలకు తల్లే మొదటి గురువు. శిశువు జన్మించినప్పటి నుండి శిశువు పెంపకంలో తల్లి తన బాధ్యతలను నిర్వహించడం మొదలవుతుంది అనేసి ఇచ్చారు. నెక్స్ట్ ఈ పిల్లల పెంపకంలో వచ్చేసి మనకి ఎక్కువ డిఫరెన్సెస్ ఎక్కడ ఉంటుంది, ఉమ్మడి కుటుంబంలో ఉండే పిల్లలు వేరేలాగా ఉంటారు, వెస్టి కుటుంబంలో ఉండే పిల్లలు వేరేలాగా ఉంటారండి. తేడాలు ఉండే అవకాశం ఉంటుంది అనేసి ఇచ్చారు. అయితే పెరిగిన విద్యా అవకాశాల వల్ల పిల్లల పెంపకంపై ప్రసార మాధ్యమాలలో వచ్చే అంశాలు కూడా పిల్లల పెంపక విధానంలో తల్లిదండ్రులు అనుసరించే పద్ధతుల్లో మార్పులు అయితే తీసుకువస్తూ ఉన్నాయి. సో ఎలా పిల్లల్ని పెంచాలి అనేటటువంటి విషయాలు మనకు ఈ టీవీలలో కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రసారాలు అయితే చేస్తూ ఉన్నారు. అదే సమయంలో తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులైతే తమ పిల్లల్ని ఎక్కడ వేస్తారండి, వాళ్ళు చైల్డ్ కేర్ సెంటర్లలో వేయడం జరుగుతుంది, లేదా ఇంట్లో ఎవరికైనా అప్పగించడం జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది అనేసి ఇచ్చారు. సో ఇక్కడ ఉదాహరణకి ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వారిలో తల్లిదండ్రులు ప్రవర్తించినటువంటి తీరును పిల్లలు గమనించినప్పుడు, అటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు వారు అలాగే ప్రవర్తించే అవకాశం ఉంది అనేసి ఇచ్చారు. సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి మనకు జనరల్గా రియల్ లైఫ్లో జరుగుతూ ఉన్నవేనండి. కొంచెం టాపిక్ వచ్చేసి అంతా కూడా మనకు తెలిసినట్టే ఉంది, కానీ ప్రతి ఒక్కటి కూడా లైన్ బై లైన్ అయితే చదవండి, తెలుసుకోండి ఒకసారి. సో ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ తెలుసు. మన ప్రవర్తన అనేది ఎలా ఉంటుంది, మన పేరెంట్స్ని చూస్తాము, వాళ్ళు వేరే వాళ్ళని ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటారో మనం కూడా అలానే రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ కూడా అదే ఇచ్చారండి. పిల్లలు ఇక్కడ మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే తల్లిదండ్రుల ప్రవర్తన ఎలా అయితే ఉంటుందో వాళ్ళ పిల్లలు కూడా అదే విధంగా ప్రవర్తన చేస్తారు. వాళ్ళు ర్యాష్గా ఉంటే వీళ్ళు కూడా ర్యాష్గానే ఉంటారు, వాళ్ళు రెస్పెక్ట్ ఎక్కువగా ఇస్తే వీళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు అనేటటువంటిదే మనకు ఇక్కడ అండి ప్రవర్తన నిర్మాణం చేసుకునేటటువంటి అవకాశం మన కుటుంబంలో ఉంటుంది అనేసి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి పిల్లల పెంపక శైలులు, చైల్డ్ రియరింగ్ స్టైల్స్ అండి. ఇవి మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఆల్రెడీ మనము ఇది చదివామండి. దీంట్లో మొత్తం మనకు 4 పెంపక శైలులు అయితే ఉంటాయి. ఏంటి అంటే సాధికారత్వ పిల్లల పెంపక శైలి, నిరంకుశత్వ పిల్లల పెంపక శైలి, అంగీకారత్వ పిల్లల పెంపక శైలి, జోక్యరహిత పిల్లల పెంపక శైలి ఎలా ఉంటుంది అనేసి మనకు ఆల్రెడీ ఈ టాపిక్ వచ్చిందేనండి. ఒకసారి అయితే చూద్దాం. పిల్లల పెంపక శైలిలో చూసుకున్నట్లయితే
బామ్రిండ్ మరియు బ్లాక్ 1966లో పిల్లల పెంపకాలను పరిశీలించి తద్వారా అత్యంత ప్రతిభావంతమైనటువంటి శైలిని తక్కువ ప్రతిభావం గల శైలి వేరు చేసే ఈ క్రింది 3 అంశాలను అయితే ప్రతిపాదించడం జరిగింది. సో ఎవరు ఈ పిల్లల పెంపక శైలులను ప్రతిపాదించింది ఎవరు అంటే బామ్రిండ్ అండ్ మరియు బ్లాక్ అండి. నెక్స్ట్, తల్లిదండ్రుల పిల్లల భావనలు ఆలోచనలు అంగీకరించడం వలన తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉద్వేగ సంధానం ఏర్పరుస్తుంది. అంటే తల్లిదండ్రులు పిల్లలను భావాలను వారి యొక్క ఆలోచనలను అంగీకరించడం, వాళ్ళు చెప్పింది వినటం వల్ల వాళ్ళతో మనము అంగీకరించడం వల్ల ఏమవుతుంది, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉద్వేగ సంధానం అనేది ఏర్పడుతుందండి. నెక్స్ట్, తల్లిదండ్రుల నియమాలు నిబంధనలను పర్యవేక్షణ ద్వారా పిల్లల ప్రవర్తనను నియంత్రించడం వలన పిల్లలలో మరింత పరిపక్వమైన ప్రవర్తన కలిగేటట్లు చేస్తుంది. అంటే వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తనను బట్టి మనం ఏది కరెక్ట్ అయితే దానికి ఓకే చెప్పడం, ఏది తప్పైతే దాన్ని రాంగ్ అని చెప్పడం వలన ఏంటంటే పిల్లల్లో మరింత పరిపక్వమైనటువంటి ప్రవర్తన అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఏంటి, పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వటం వలన వారిలో స్వావలంబన సెల్ఫ్ రియలెన్స్ను ప్రోత్సహిస్తుంది అనేసి ఇచ్చారండి. సో మనకు పిల్లల పెంపక శైలులను కొన్ని రకాలు చూద్దాం. వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే ఫస్ట్ది సాధికారతత్వ పిల్లల పెంపక శైలి అండి. సెకండ్ది నిరంకుశత్వ పిల్లల పెంపక శైలి. నెక్స్ట్ అంగీకారత్వ పిల్లల పెంపక శైలి, జోక్యరహిత పిల్లల పెంపక శైలి. ఇవి ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాము. ఫస్ట్ది సాధికారత్వ పిల్లల పెంపక శైలి అండి. ఇది బాగా విజయవంతమైనటువంటి శైలి. మనకు పిల్లల పెంపకంలలో బాగా విజయవంతమైనటువంటి శైలి ఏది, సాధికారత్వ పిల్లల పెంపక శైలి అండి. ఇది ఇంతకుముందు మనకు టెట్లో ఒకసారి అడిగారండి. సో చాలా అంటే 2018 ఆ టైంలో అయితే అడిగారు ఈ టాపిక్లో. ఇప్పుడు జనరల్గా రీసెంట్గా జరిగినటువంటి టెట్లలో అయితే అడగలేదండి. బాగా పిల్లల పెంపక పద్ధతులలో బాగా విజయవంతమైనటువంటి శైలి ఏది, సాధికారత్వ పిల్లల పెంపక శైలి అండి. దీనిలో పిల్లలకు ఏంటంటే తగిన స్వయం ప్రతిపత్తిని ఇవ్వటం, పిల్లల భావాలను ఆలోచనలను స్వీకరించడము, వారితో భాగస్వాములు కావటము, అనుసరణీయమైనటువంటి నియంత్రణ నైపుణ్యాలను ప్రదర్శించడం, పిల్లల పట్ల ప్రేమను కలిగించడము, పిల్లల అవసరాలను తీర్చడం లాంటి ప్రవర్తనలను తల్లిదండ్రులు కనబరుస్తారు. సో తల్లిదండ్రులు ఏం కనబరుస్తారండి, పిల్లలు ఏమైతే వాళ్ళ యొక్క భావాలను కానీ ఆలోచనలను కానీ ఏవైతే చెప్తారో అవి తల్లిదండ్రులు స్వీకరించడం వల్ల, అలాగే వారి పట్ల ప్రేమను కలిగి ఉండటము, వారికి కావాల్సినటువంటి అవసరాలను తీర్చడము, ఇలాంటి ప్రవర్తనను తల్లిదండ్రులు అయితే కనబరుస్తారు. నెక్స్ట్, ఈ రకం తల్లిదండ్రుల్లో ఆనందకరమైన ఉద్వేగాలను భర్తీ చేసే విధంగా పిల్లలు తల్లిదండ్రుల మధ్య సంబంధాలను ఏర్పరచుకుంటారు. ఫలితంగా ఏంటి, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. అంటే వాళ్ళు చెప్పినటువంటివి చిన్న విషయమైనా సరే మనం వాళ్ళని ఎంకరేజ్ చేయటము, ఇలాంటివన్నీ కూడా ఈ పెంపక శైలిలో ఉంటాయండి. అదే సమయంలో ఈ రకం తల్లిదండ్రులు నిర్దిష్టమైన ఖచ్చితమైన సహేతుకమైన ప్రవర్తనను ప్రవర్తిస్తారు. అంటే అలాగే వీళ్ళు ఏం చేస్తారంటే అంతేకాక వీరు పిల్లలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనే అంశాలను పర్యవేక్షిస్తూ ఉంటారు. సాధికారత్వ తల్లిదండ్రులు పిల్లలకు ఒక క్రమ పద్ధతిలో అవసరమైన మేరకు స్వతంత్రతనిస్తూ వారి స్థాయిలో తీసుకోవాలని నిర్ణయాలను వారు తీసుకునేలా చేస్తారు. తల్లిదండ్రుల పిల్లల భావాలను ఆలోచనలను కోరికలను వ్యక్తపరిచేందుకు అవకాశం కల్పిస్తారు. ఎప్పుడైనా నిర్ణయాలు తీసుకోవడంలో పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు పరస్పరం చర్చించుకొని పరిష్కరించుకుంటారు. ఫలితంగా పిల్లలలో చొరవ, ఆత్మస్థైర్యము, స్వీయ నియంత్రణ, సమస్యలను ఎదుర్కోగలగడము, పాఠశాల సాధన మరియు సహకార ధోరణి పెంపొందుతాయి అనేసి ఇచ్చారండి. సో మనకు సాధికారత్వ పిల్లల పెంపక శైలి అంటే మనకు ఎలా ఉంటుంది, తల్లిదండ్రులు వచ్చేసి పిల్లలకు ఎప్పుడూ కూడా
పిల్లలకు వచ్చేసి ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు ఏది మాట్లాడినా కూడా వారి యొక్క ఆలోచనలు పంచుకుంటే దానికి తగినటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తూ వారికి ప్రేమను అందిస్తూ ఉంటారండి. అలాగే ఎప్పుడైనా ఏదైనా విషయాలలో జరగకూడని ఉంటే అవి చేయకూడదు. వారి యొక్క ప్రవర్తనను బట్టి వీళ్ళు ప్రవర్తిస్తారనమాట. మంచి చేసినప్పుడు మంచి అని, తప్పు చేసినప్పుడు తప్పు అనేటటువంటి ధోరణి కూడా ఉంటుంది. అలాగే వీళ్ళకు స్వతంత్రం ఇచ్చినప్పటికీ కూడా ఆ స్వతంత్రం ఎలా ఉంటుందండి, ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళని ఏదైనా చేసుకోండి అనేసి వాళ్ళకి ఇష్టానికి వదిలేసినప్పటికీ అక్కడ ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేటటువంటి అంశాలను వీళ్ళు పర్యవేక్షిస్తూనే ఉంటారనమాట. అలాగే వాళ్ళకు అవసరమైనటువంటి స్వాతంత్రం అంటే ఇది నేను చేస్తాను అన్నప్పుడు వద్దు అనకుండా చెయ్యండి అని చెప్పి వాళ్ళ దగ్గరలోనే అంటే వాళ్ళని చూస్తూ ఉంటారనమాట. ఏం చేస్తున్నారు వాళ్ళు, అది చేసేది కరెక్టా కాదా, మనం ఏం చెప్పాలి అనేది కూడా వాళ్ళకు ఉంటుందన్నమాట. సో ఇక్కడ వాళ్ళకి ఏమైనా భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు అంటే పిల్లలు చెప్పింది తల్లిదండ్రులు ఇది చేయకూడదు అని చెప్పినప్పుడు ఏంటంటే ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయకూడదు అనేటటువంటి కాన్వర్జేషన్ వాళ్ళిద్దరి మధ్య ఉండేటట్టు పరస్పరం కూడా వాళ్ళు చెప్పుకొని పరిష్కరించుకుంటారు అనేసి ఇచ్చారండి. సో దీనివల్ల ఏంటంటే పిల్లలు ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, మనం ఏం చేయగలము, ఏం చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా తెలుస్తాయి. సో కాబట్టి ఇది మనకు విజయవంతమైనటువంటి పెంపక శైలి అండి. సో ఇక్కడ ఇచ్చారు కదా ఫలితంగా పిల్లలలో దీనివల్ల మనకు ఏం ఏర్పడుతుంది, చొరవ ఏర్పడుతుంది అంటే ప్రతి ఒక్కటి కూడా చెప్పగలుగుతారు పిల్లలు, ఆత్మస్థైర్యం ఏర్పడుతుంది, నెక్స్ట్ స్వీయ నియంత్రణ కూడా ఉంటుంది. అది చేయకూడదు అంటే చేయకూడదు అనేటటువంటి నియంత్రణ ఉంటుంది. అలాగే సమస్యలను ఎదుర్కొనగలగడం కూడా వాళ్ళకు ఉంటుందండి. సహకార ధోరణి, ఎవరికైనా సహాయం చేయడం కానీ హెల్ప్ చేయడం అటువంటి ధోరణి, అలాగే పాఠశాల సాధన ఇవన్నీ కూడా ఉంటాయండి. సో కాబట్టి దీన్ని మనం విజయవంతమైనటువంటి శైలిగా చెప్పచ్చు. ఎక్కువగా అడుగుతుంటారండి సాధికారత్వ పిల్లల పెంపక శైలి గురించి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూసారు కదా ఎలా ఉంటారు పిల్లలు, ఎలా ఉంటారు పేరెంట్స్, ఎలా ఉంటారు అనేసి. నెక్స్ట్ నిరంకుశత్వ పిల్లల పెంపక శైలి చూద్దాం. సో దీంట్లో వచ్చేసి ఈ రకం తల్లిదండ్రులు పిల్లలను స్వీకరించడం, పిల్లల విషయాల్లో నిమగ్నం అవడం తక్కువగా ఉంటుంది. నిరంకుశత్వ పెంపక శైలిలో వచ్చేసి పిల్లల విషయాల్లో నిమగ్నం అవడం తక్కువగా ఉంటుంది. వీరు పిల్లల్ని నియంత్రించడంలో బలవంతపు విధానాలు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇక్కడ మనకు పేరులోనే ఉంది కదా నిరంకుశత్వము అంటే వాళ్ళు చెప్పినటువంటి ప్రతి ఒక్కదాన్ని అంగీకరించడం జరగదండి. అలాగే అంతేకాకుండా తక్కువ స్వేచ్ఛనిస్తారు. ఈ విధంగా ఏమవుతుంది, ఈ రకంగా తల్లిదండ్రుల పట్ల పిల్లల తక్కువ ప్రేమను తిరస్కారణ ధోరణి కలిగి ఉంటారు. అంటే దీంట్లో వచ్చేసి తల్లిదండ్రులు ఎక్కువగా పిల్లలతో నిమగ్నం అవ్వరు. ఏదైనా పిల్లలు అడిగినటువంటి వాటికి ప్రతి ఒక్కటి కూడా వద్దు 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 అనేటటువంటి దాంట్లో ఉంటారు. కాబట్టి వీళ్ళేంటి వాళ్ళ పేరెంట్స్ కూడా తిరస్కార ధోరణిలోనే చూస్తూ ఉంటారండి. నెక్స్ట్ పిల్లల ప్రవర్తనను నియంత్రించేందుకు ఏం చేస్తారు, గట్టిగా అరవటం, ఆధిపత్యం చూపటము, విమర్శించడము, భయపెట్టడం మొదలైనవి చేస్తారు. నేను చెప్పాను కదా నువ్వు చేయాల్సిందే అనేటటువంటి ధోరణిని ప్రదర్శిస్తారు. పిల్లలకు సంబంధించిన అన్ని నిర్ణయాలు తల్లిదండ్రులే తీసుకుంటారనమాట. వీరి మాటలను పిల్లలు ఎదురు చెప్పకుండా అంగీకరించాలి అనేటటువంటి భావన కలిగి ఉంటుంది. ఇది కూడా క్వశ్చన్ మనకు ఇంతకుముందు అడిగారండి. వారి యొక్క మాటలు, తల్లిదండ్రుల యొక్క మాటలను, ఆజ్ఞలను పిల్లలు ఎదురు చెప్పకుండా అంగీకరించాలి అనేటటువంటి భావనను కలిగి ఉండేటటువంటి పెంపక శైలి ఏది అనేసి అడుగుతున్నారండి. సో అది ఏంటి, నిరంకుశత్వ పిల్లల పెంపక శైలి అండి. అలా చేయకపోతే ఈ రకం తల్లిదండ్రులు ఏం చేస్తారు, బలవంతంగా శిక్షించడం ద్వారా వారిని నియంత్రిస్తారు. వీరు పిల్లల నుంచి వారి సామర్థ్యాన్ని మించి ఆశిస్తారనమాట. ఫలితంగా వీరి పిల్లలు ఎక్కువగా ఆందోళన, ఆతృతకు లోనవుతారు. ఈ పిల్లలు విచారంగా, ఒంటరిగా ఉండడమే కాకుండా తక్కువ స్వావలంబనను కలిగి ఉంటారు. ఈ పిల్లల్లో కుంటనాలకు లోనైనప్పుడు వారు విరోధాన్ని, పగను ప్రదర్శిస్తారు. వీరికి కావలసింది దొరికినప్పుడు లేదా అనుకోనిది కానప్పుడు వారి తల్లిదండ్రులాగే బల ప్రదర్శన చేస్తారు. ముఖ్యంగా బాలికల కన్నా అధిక కోపాన్ని, బహిరంగ అవిధేయతను చూపిస్తారు. సో చూసారు కదా నిరంకుశత్వ పిల్లల పెంపక శైలి ఎలా ఉంటుందంటే తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువగా టైం అయితే స్పెండ్ చేయరు.
సో ఆల్రెడీ తల్లిదండ్రులు ఏం చేస్తారు, పిల్లలకు ఏం చెప్తే పిల్లలు నేను ఏది చెప్తే అదే చేయాలి అనేటటువంటి ధోరణిలోనే ఉంటారు. సో అదేవిధంగా పిల్లలు కూడా ఎలా ఉంటారంటే వారు కూడా నేను చెప్పిందే చేయాలి అనేటటువంటి ప్రవర్తన అయితే ప్రదర్శిస్తూ ఉంటారండి. సో ఇది నిరంకుశత్వ పిల్లల పెంపక శైలి. నేను చెప్పాను కదా నువ్వు చేయాల్సిందే అనేటటువంటి ధోరణి మనకు ఏ పెంపక శైలిలో కనిపిస్తుందండి, నిరంకుశత్వ పిల్లల పెంపక శైలిలో కనిపిస్తుంది. ఇది కూడా ఇంపార్టెంటేనండి. ఈ పాయింట్ ఒక్కటే మనకు మెన్షన్ చేసి అడగచ్చు. నేను చెప్పాను కదా నువ్వు చేయాల్సిందే అనేటటువంటి ధోరణి ఉండేటటువంటి పెంపక శైలి ఏది, నిరంకుశత్వ పిల్లల పెంపక శైలి. నెక్స్ట్ క్వశ్చన్, అంగీకారత్వ పిల్లల పెంపక శైలి అండి. ఈ రకం తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రేమను కలిగి ఉంటారు. పిల్లల భావనలను ఆలోచనలను ఆమోదిస్తారు. వీరు పిల్లల పట్ల అవసరానికి మించిన శ్రద్ధ చూపవచ్చు లేదా అస్సలు పట్టించకపోవచ్చు. సో ఇక్కడ రెండు ఉన్నాయండి. చూపిస్తే ఎక్కువ ప్రేమ చూపిస్తారు, చూపించకపోతే అస్సలు పట్టించుకోరనమాట. ప్రవర్తనను నియంత్రించటము ఉండదు. పిల్లలు తమ వయసుకు తగిన పరిపక్వ ప్రవర్తన వ్యక్తం చేయాలని వారు ఎక్కువగా పిల్లలను ఆజ్ఞాపించరు. అంటే ఇక్కడ వచ్చేసి ఈ పద్ధతి ప్రకారము స్వేచ్ఛ ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకోవడంలో పిల్లలకు అధిక స్వేచ్ఛనిస్తారండి. మంచి నడవడిక నేర్పడంపై పెద్ద పట్టింపు ఉండదు. ఈ రకం తల్లిదండ్రుల్లో చాలామంది తమ పిల్లలపై చూపగల ప్రభావం పట్ల తక్కువ నమ్మకం కలిగి ఉంటారు అనేసి ఇచ్చారు. అంటే ఇక్కడ ప్రేమ అనేది చూపిస్తే ఎక్కువ చూపించడం వల్ల కూడా ఏంటి, వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి ప్రవర్తనను చూపిస్తారండి. అంటే వాళ్ళకి ఎక్కువగా స్వేచ్ఛ ఇవ్వటం వల్ల వాళ్ళు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనేటటువంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ పేరెంట్స్కి ఉండదండి. వీరి పిల్లలు ఎదురు సమాధానాలు చెప్పటము, అవిధేయత, తిరుగుబాటు ధోరణిని కలిగి ఉంటారు. ఎందుకంటే దీంట్లో వచ్చేసి మనకు అంగీకారత్వ పిల్లల పెంపక శైలిలో పిల్లలు ఏది చెప్తే అదే తల్లిదండ్రులు వింటూ ఉంటారండి. అంత గారాబంగా పెంచడం వల్ల వాళ్ళల్లో ఏంటి, ఎదురు సమాధానాలు చెప్పడం, తల్లిదండ్రులకి ఎదురు సమాధానాలు చెప్పడము, అవిధేయత, తిరుగుబాటు ధోరణి ఇవన్నీ కలిగి ఉంటారనమాట. ఈ పిల్లలు ఇతర పిల్లల కన్నా ఎక్కువగా తల్లిదండ్రులపై ఆధారపడి ఉండరు. సమస్యలను పరిష్కరించడంలో తక్కువ పట్టుదల కలిగి ఉంటారు. పాఠశాల సాధన కూడా తక్కువగా ఉండవచ్చు. అధిక సామాజిక వ్యతిరేక ప్రవర్తన కలిగి ఉంటారు. అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, జోక్యరహిత పిల్లల పెంపక శైలి అండి. ఈ రకం తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఎటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉండరు. ఈ రకం పెంపక శైలిలో తల్లిదండ్రులు ఉపసంహార స్వభావాన్ని కలిగి ఉంటారు. అంటే వాళ్ళని వదిలివేయడం జరుగుతుందండి. ఎలా అంటే ఈ రకమైన శైలిలో తల్లిదండ్రులు పిల్లలకు తక్కువగా స్వీకరించడం, పిల్లల ప్రవర్తన నియంత్రణను పూర్తిగా వదిలివేయటము మరియు పిల్లలకు స్వేచ్ఛనివ్వటంలో విభిన్న దృక్పథాలను కలిగి ఉండటం మొదలైనవి. వీరిలో అధిక శాతం పిల్లల ప్రవర్తనను నియంత్రించరు. పిల్లల పెంపకం పట్ల నిర్లక్ష్య ధోరణి కనబరుస్తారు. ఈ రకమైన తల్లిదండ్రులు తరచుగా ఉద్వేగ అస్థిరత్వాలను లోనవడం వలన, అధిక ఒత్తిడి కలిగి ఉండడం వలన, నిరాశ నిస్పృహలకు లోనవడం వలన తమ పిల్లలపైన శ్రద్ధ చూపరనమాట. సో ఈ పిల్లల్లో ఎక్కువ మంది పాఠశాల సాధనలో వెనుకబాటుతనం ఉంటుంది, కోపము, అవపాతము మరియు సంఘ వ్యతిరేక ధోరణి కలిగి ఉంటారు. సో ఇటువంటి పెంపక శైలులు ఉంటాయండి. సో మనకు దీంట్లో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఎలా ఉంటుందండి, సాధికారత్వ పిల్లల పెంపక శైలి వచ్చేసి విజయవంతమైన పెంపక శైలి. ఎందుకు, దీంట్లో వచ్చేసి తల్లిదండ్రులు పిల్లలు ఇద్దరు పరస్పరం మాట్లాడుకుంటూ మనకు దేంట్లో ఎలా ఉండాలి అనేటటువంటి ప్రవర్తనను తల్లిదండ్రులే వీళ్ళకు నేర్పిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్క దాంట్లో కూడా ఫస్ట్ ఉండేలా ఉంటారండి. సో ఇది విజయవంతమైంది. నెక్స్ట్, నిరంకుశత్వ పిల్లల పెంపక శైలిలో ఏంటి, దీంట్లో ఫస్ట్ దాంట్లో ఏంటంటే ఫుల్గా పిల్లలపైన ప్రేమ చూపిస్తారండి. నిరంకుశత్వ పెంపక శైలిలో వచ్చేసరికి మనకేంటంటే ప్రేమను చూపిస్తారు. ఆ ప్రేమ అనేది ఎలా ఉంటుందంటే నేను చెప్పిందే చేయాలి, నేను చెప్పినట్టే వినాలి అనేటటువంటిది ఉంటుందన్నమాట. సో దానివల్ల ఏంటి, వాళ్ళ యొక్క ఉద్వేగాలను వీళ్ళు నియంత్రణ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా ఎప్పటికోసారి తిరగబడుతూ ఉంటారు.
నిరంకుశత్వ పెంపక శైలిలో. నెక్స్ట్ అంగీకారత్వ పెంపక శైలిలో వచ్చేసి వాళ్ళకి ఇష్టమైనటువంటి స్వేచ్ఛతో వదిలివేయటం వల్ల వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ జోక్యరహిత పెంపక శైలి అంటే అసలు దీంట్లో పిల్లల గురించి పట్టించుకోవటం అనేది జరగదండి తల్లిదండ్రులు. సో కాబట్టి వాళ్లకు ప్రతి ఒక్క దాంట్లో కూడా వాళ్ళు లాస్ట్లోనే వెనుకబాటుతనంలోనే ఉంటారు. సో తల్లిదండ్రుల నుంచి వీళ్ళకు ఎటువంటిది కూడా అందదు. కాబట్టి జోక్యరహిత పిల్లల పెంపక శైలి అంటే ఇలా ఉంటుంది. సో 4 కూడా చూసారు కదా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక 4 టాపిక్స్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దాము. కొంచెం వీడియో అయితే లెంత్ అవుతుందండి, ఒకసారి అయితే చూడండి. నెక్స్ట్ పాఠశాల సామాజికీకరణ అండి. ఇంటి తర్వాత బాలలు ఎక్కువ సమయాన్ని గడిపే స్థలం ఏంటి? పాఠశాల. ఇప్పటివరకు కుటుంబం గురించి చెప్పాం కదా, నెక్స్ట్ సమాజంలోనికి వచ్చాం. సో పాఠశాల ఎక్కువ సమయాన్ని ఎక్కడ గడుపుతారండి? పాఠశాలలోనే గడుపుతారు. పాఠశాలలో సమవయస్కులతో సంబంధాలు, పాఠశాల సంస్కృతి, వాతావరణం, ఉపాధ్యాయుల ప్రభావము, ఉపాధ్యాయులకు పిల్లలకు గల సంబంధాలు, పాఠశాల సాధన, ఇవన్నీ కూడా బాలల సాంఘీకరణపై ప్రభావం చూపుతాయండి. బాలల సాంఘీకరణపై ప్రభావం చూపేది ఏంటి? పిల్లలకు ఉపాధ్యాయులకు ఉండేటటువంటి సంబంధం, ఉపాధ్యాయుల ప్రభావం కానీ, అక్కడ పాఠశాలలో ఉండేటటువంటి వాతావరణము, అలాగే తమ ఫ్రెండ్స్తో ఉండేటటువంటి సంబంధాలు, ఇవన్నీ కూడా చూపుతాయి. సాంఘిక వికాసానికి అవసరమైన సర్దుబాట్లు ఎక్కువగా పాఠశాలల్లోనే పిల్లలు నేర్చుకుంటారు. సాంఘిక వికాసానికి అవసరమైనవన్నీ కూడా పిల్లలు ఎక్కడ నేర్చుకుంటారండి? పాఠశాలల్లోనే నేర్చుకుంటారు. శైశవంలో సాంఘిక ప్రవర్తనకు పునాదులు పడుతున్నప్పటికీ అవి పాఠశాలలో పొందే అనుభవాల ద్వారా ఒక రూపాన్ని సంతరించుకుంటాయన్నమాట. వారి ప్రవర్తనను పాఠశాలలో లభించే పునర్బలనాలు వారిలో ప్రవర్తన మార్పులకు, సామాజిక ప్రవర్తనకు కారణాలవుతాయి. మనకు ఇంట్లో పిల్లలు ఇంటి వాతావరణంలో ఉన్నప్పుడు నెక్స్ట్ పాఠశాలలో ఉన్నప్పుడు ఎక్కువగా పాఠశాల నుంచే నేర్చుకోవడం జరుగుతుందండి. మనకి ఇంట్లో ఎంత సమయం ఉంటారు? ఉదయం కొంచెం సేపు ఉంటారు. సో ఆ టైంలో వాళ్ళు రెడీ అవ్వడానికి సరిపోతుంది. నైట్ వచ్చిన తర్వాత హోంవర్క్ రాయడం, ఏదో ఫుడ్ తినడం, పడుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఎక్కువగా బాల్య దశ అనేది ఎక్కడ ఉంటుంది అంటే పాఠశాలల్లోనే ఉంటుందండి. పాఠశాల నుంచే వారి యొక్క ప్రవర్తన అనేది స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి బాల్య దశలో వారి యొక్క ప్రవర్తనను ప్రభావితం చేసేది ఏంటి అంటే పాఠశాల. నెక్స్ట్ సమవయస్కుల ప్రభావం ఎలా ఉంటుంది అనేసి ఇచ్చారు, చూద్దాము. రూబిన్ బకౌస్కీ ఫార్కర్ అండి 2006 ప్రకారం బాలలు మొదట తమకు సామీప్యంలో ఉన్న వారితో తరగతి గదిలో కలిసి సమవయస్కుల బృందాలుగా ఏర్పడతారు. ఒకే లింగము, జాతి, పాఠశాల సాధన, సారూప్య ప్రవర్తన మొదలైన బాలల బృందాలుగా ఏర్పడడానికి సహకరిస్తాయి అనేసి ఇచ్చారు. సో సమవయస్కుల ప్రభావం మనకి ఎలా ఉంటుంది అనే దాని గురించి ఫస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు అంటే రూబిన్ బకౌస్కీ ఫార్కర్ అండి. ఇవి గుర్తుపెట్టుకోండి, మనకు సైంటిస్టులు ఎక్కడ ఏమడుగుతారో తెలియదు కదా. సమవయస్కుల ప్రభావం ఉంటుందని చెప్పినటువంటి శాస్త్రవేత్తలు ఎవరు అంటే రూబిన్ బకౌస్కీ ఫార్కర్ అండి. మనం అంతే కదండి, క్లాస్లోకి వెళ్ళంగానే ఎవరు ఏజ్ గ్రూప్ వాళ్ళతో ఉన్నారు, ఎవరు బాగా మాట్లాడుతున్నారంటే వాళ్ళతో అయితే ఫ్రెండ్స్ అయితే చేసుకుంటారు కదా. సమవయస్కుల బృందాలు అనేటివి ఏర్పడతాయి. నెక్స్ట్ ఆటలు ఆడటం, ఆటల్లో నియమాలు పాటించడం, స్పర్ధలను పరిష్కరించుకోవడము, దౌర్జన్య ప్రవర్తనలతో వ్యవహరించే తీరు, పిల్లల మధ్య సంబంధాలు వారి సాంఘీకరణకు ప్రభావితం చేస్తాయి. అలాగే పిల్లలు తమ వయస్కుల బృందాలతో గడిపే సమయం పెరిగే కొద్దీ వారిలో ఒకరినొకరు ప్రవర్తనను ప్రోత్సహించుకోవటము, నిరుత్సాహపరచుకోవటము, నమూనా ప్రవర్తన అనుకరణ ద్వారా, సమవయస్కుల బృందాలు ఏర్పరచుకునే నియమాల ద్వారా సాంఘీకరణ పెంపొందించుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి అనేసి చెప్పారనమాట. సో ఈ సమవయస్కుల గురించి చెప్పినటువంటి వాళ్ళే ఎవరు అంటే మనకు రూబిన్ బకౌస్కీ ఫార్కర్ అండి. సో మనకు తెలిసిందే, మనకు మన ఫ్రెండ్స్ తోటి మనం ఎక్కువగా ఉండే కొద్దీ వాళ్ళల్లో ఉన్నటువంటి మంచి విషయాలు కానివ్వండి, చెడ్డ విషయాలు కానివ్వండి, వాళ్ళు ప్రవర్తించే తీరును కానివ్వండి, మనలో చేంజెస్ ఉంటే మనం చేసుకుంటాము, వాళ్ళు చేంజ్ చేసుకోవాలి అంటే వాళ్ళు చేంజ్ చేసుకుంటారు. ఇలాంటివి మనకు జరుగుతూ ఉంటాయి. ఇదే ఇక్కడ చెప్పడం జరిగిందండి.
నెక్స్ట్ పాఠశాల వాతావరణం సంస్కృతి గురించి చూద్దాము. పాఠశాల సంస్కృతి అనేది మనకు పాఠశాలలో ఏర్పాటు చేసిన నిబంధనలను, అలాగే నమ్మకాలను, విలువలను నిర్వహించే ఉత్సవాలను, ఆచారాలను ప్రతిబింబిస్తుంది అనేసి ఇచ్చారు. పాఠశాల సంస్కృతి అనేటటువంటి భావనను విల్లార్డ్ వాలర్ అనే శాస్త్రవేత్త 1932లో ది సోషియాలజీ ఆఫ్ టీచింగ్ అనే పుస్తకంలో ప్రస్తావించారండి. మనం ఆల్రెడీ ఈ క్వశ్చన్ అయితే చూసామండి. అని ప్రకారం ప్రతి పాఠశాలకు తనదైన సంస్కృతి ఉంటుంది అనేసి చెప్పారు. ఓకే, పాఠశాల సంస్కృతి అనేటటువంటి భావనను ప్రవేశపెట్టింది ఎవరంటే విల్లార్డ్ వాలర్ అండి. ప్రతి ఒక్క దానికి కూడా ఒక్కొక్క రచయిత అయితే ఉన్నారు, ఒక్కొక్క శాస్త్రవేత్త అయితే ఉన్నారండి. వాటికి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడైతే చూద్దాము. పాఠశాల సంస్కృతి అనేటటువంటి భావనను ప్రవేశపెట్టినటువంటి సామాజికవేత్త ఎవరు అంటే విల్లార్డ్ వాలర్ అండి. ఎప్పుడు అంటే 1932లో. ఇతను ఒక పుస్తకం కూడా రాశాడండి. ఏదంటే ది సోషియాలజీ ఆఫ్ టీచింగ్ అనేటటువంటి పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది. ది సోషియాలజీ ఆఫ్ టీచింగ్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? విల్లార్డ్ వాలర్. నెక్స్ట్ చూసుకుంటే దీంట్లో ఇంపార్టెంట్ పాఠశాలలో వైయక్తిక మరియు సహకార సంబంధమైన సంస్కృతులు ఉంటాయని పుల్లన్ మరియు హరిగ్రీవెస్ తెలిపారంట అండి. ఇది కూడా మనకు ఇంపార్టెంటే. పాఠశాలలో వైయక్తిక మరియు సహకార సంబంధమైనటువంటి సంస్కృతులు ఉంటాయని చెప్పినటువంటిది ఎవరు అంటే పుల్లన్ మరియు హరిగ్రీవెస్ అండి. పుల్లన్ మరియు హరిగ్రీవెస్. సో పాఠశాల సంస్కృతిపై ఉపాధ్యాయుల మూర్తిమత్వము, ప్రధానోపాధ్యాయుడి నాయకత్వ లక్ష్యము ప్రభావితమైతే చూపుతాయి. పిల్లలు ఎక్కువ సమయాన్ని పాఠశాలలోనే గడుపుతారు కనుక పాఠశాల సంస్కృతి వారి యొక్క భౌతిక, సాంఘిక, మానసిక, ఆధ్యాత్మికత మరియు నైతిక వికాసంపై ప్రభావం చూపుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, అందరికీ తెలిసిందే. పిల్లలు ఎక్కువగా కూడా మనకు ఎక్కువ సమయం ఇంట్లో కంటే పాఠశాలలోనే స్పెండ్ చేస్తారనమాట. సో కాబట్టి ఈ పాఠశాల సంస్కృతి వల్లనే వాళ్ళల్లో ఉండేటటువంటి మానసిక కానీ భౌతిక, సాంఘిక ఇటువంటి వికాసాలన్నీ కూడా ప్రభావం చూపుతాయండి పాఠశాలలో ఉండేటటువంటి విధి విధానాల వల్లనే. నెక్స్ట్ స్కిన్నర్ వచ్చేసి 1964 పాఠశాలలో అభివృద్ధి చెందిన సంబంధాలు వారి యొక్క ధనాత్మక వికాసంలో కీలక పాత్ర వహిస్తాయి అనేసి చెప్పారనమాట. ఎవరు అంటే స్కిన్నర్ అండి. నెక్స్ట్ పాఠశాల సంస్కృతి బాలల ప్రవర్తనలో ఏది ముఖ్యము మరియు ఏది విలువైనది అనే అంశాలపై దృష్టి సారించేటట్లు చేస్తుందని పేర్కొన్నది ఎవరంటే పీటర్సన్ మరియు డీల్ అండి. పీటర్సన్ మరియు డీల్. సో ఇది కూడా మనకు ఇంపార్టెంటే. దీంట్లో ఈ మూడు అండి, ఈ మూడు కూడా మనకు ఇంపార్టెంటే. నెక్స్ట్ ఉపాధ్యాయుల ప్రభావం చూద్దాము. పిల్లల ప్రవర్తనను ఉపాధ్యాయులచే చాలా వరకు ప్రభావితమై ఉంటుంది. పిల్లల ప్రవర్తన అనేది ఉపాధ్యాయుల మీదనే ఎక్కువగా ఆధారపడి ఉంటుందండి. చాలామంది పిల్లలు ఉపాధ్యాయులను నమూనాగా తీసుకొని తమ ప్రవర్తన అంశాలని మెరుగుపరుచుకుంటారు. తల్లిదండ్రుల కన్నా ఉపాధ్యాయుల మీదే ఎక్కువ నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఇది కంపల్సరీ చదవండి. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు చదవాల్సిందే. కాబోయే ఉపాధ్యాయులు ఆల్రెడీ అయినటువంటి ఉపాధ్యాయులు ఒకసారి తెలుసుకోండి. ఉపాధ్యాయులు పిల్లల మధ్య సంబంధాలు విద్యార్థుల విద్య మరియు సాంఘిక వికాసాలపైన ప్రభావం చూపుతాయండి. ఉపాధ్యాయులు పిల్లల మధ్య సురక్షితమైన వాతావరణంలో అభ్యసించేటట్లు చేయడమే కాకుండా వారి యొక్క సాంఘిక విద్యా సంబంధమైన నైపుణ్యాలను పెంపొందించడానికి కావాల్సిన సహకారాన్ని కూడా ఉపాధ్యాయులు అందించాలండి. ప్రతి ఒక్కటి కూడా పిల్లలు ఏదైతే అడుగుతున్నారో వారి యొక్క ప్రవర్తనను బట్టి, వారి యొక్క ప్రవర్తనలో మార్పులను బట్టి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు మంచి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయులు సహాయ సహకారాలు అయితే కంపల్సరీగా అందించాలి. ఎప్పుడైతే ఉపాధ్యాయులు పిల్లల్లో సానుకూల బంధాలను ఏర్పరచుకుంటారో అప్పుడు తరగతి గదుల విద్యార్థులు విద్యా సామాజిక ఉత్పాదకతను పెంపొందించేవిగా ఉంటాయన్నమాట. ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య ఎంతైతే నమ్మకం కలిగి ఉండాలో అంత నమ్మకాన్ని ఉపాధ్యాయులు అయితే అందించాలండి పిల్లలకి. సో కొంతమంది మనము ఉపాధ్యాయులను చూడంగానే భయపడుతూ ఉంటాం. అటువంటి భయపడే ధోరణి కొన్నిట్లో ఉండాలండి. దేంట్లో నేర్చుకోవాలి, తప్పకుండా నేర్చుకోవాలి అనేటటువంటి వాటిల్లో ఉండాలి. కానీ
ఇతను చూస్తేనే ఇంకా అసలు కొడతాడు లేకపోతే తిడతాడు అనేటటువంటి భయాన్ని కలిగించకూడదు పిల్లల్లో. సో అది మనకు ఉపాధ్యాయుడికి పిల్లలకి ఉండవలసిన సంబంధం అండి. నెక్స్ట్ ఉపాధ్యాయుని అంచనాలు, పాఠశాల సాధన అనేసి ఇచ్చారు. సో ప్రతి ఉపాధ్యాయుడు తన విద్యను అభ్యసించే విద్యార్థుల సాధన ఎక్కువగా ఉండాలని కోరుకుంటాడు. ఓకే, ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా వాళ్ళ పిల్లలకి 100% మార్క్స్ రావాలని కోరుకుంటూ ఉంటారు. విద్యార్థుల్లో వైయక్తిక భేదాలు గమనించి దానికి అనుగుణంగా విద్యార్థి లక్ష్యాలను ఏర్పరిస్తే విద్యా సాధన సంతృప్తికరంగా ఉంటుంది. అంటే ఇప్పుడు అందరికీ 100% చెప్పింది అర్థం అవ్వాలని లేదు, కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థమవుదు. సో కాబట్టి కొంతమందికి 100 మార్క్స్ వస్తాయి, కొంతమందికి 20 మార్క్స్ వస్తాయి, కొంతమంది 50 మార్క్స్కి వస్తాయి. సో ఇటువంటి వైయక్తిక భేదాలు ఉన్నప్పుడు ఉపాధ్యాయుడు వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరినీ కూడా ఎక్కువగా అభ్యసించే విధంగా వాళ్ళను చేయాలండి. సో అది ఇక్కడ. నెక్స్ట్ ఉపాధ్యాయుల అంచనాలు విద్యార్థుల సాధనను ఎంతగానో ప్రభావితం చేస్తాయి. వీరి ఫలితాలలో ఉన్నత అంచనాల విద్యార్థుల పనితీరును పెంచడానికి దారితీస్తుంది. ఇలా ఉన్నత అంచనాలు మెరుగైన ప్రదర్శనకు దారితీయటాన్ని పిగ్మేలియన్ ఫలితం అని అంటారండి. సో ఉపాధ్యాయులు అంచనాలు ఎలా ఉంటాయి, విద్యార్థుల సాధనను ఎంతగానో ప్రభావితం చేస్తాయి. అంటే ఉపాధ్యాయుల అంచనా ఎలా ఉంటుంది, ఒక ఉపాధ్యాయుడు అనుకున్నాడు అనుకోండి, నా విద్యార్థి 100% మార్క్స్ తెచ్చుకోవాలి అనేటటువంటి ఆలోచన అతనికి ఉంటే ఆ విద్యార్థుల సాధనను కూడా అలానే ఉంటుంది. అంటే ఆ విద్యార్థిని ట్రైన్ చేయడం కూడా అదే విధంగా చేస్తాడనమాట. సో అటువంటి మెరుగైన ఉన్నత అంచనాలు మెరుగైన ప్రదర్శనకు దారితీస్తాయి. సో అటువంటి దాన్ని మనం ఏమంటాము, పిగ్మేలియన్ ఫలితం అంటారండి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. పిగ్మేలియన్ ఫలితం అంటే ఉపాధ్యాయుడికి ఉండేటటువంటి అంచనాల ద్వారా మెరుగైన ప్రదర్శనకు దారి తీస్తే దాన్ని ఏమంటామండి, పిగ్మేలియన్ ఫలితం అనేసి అంటారు. కనుక ఉపాధ్యాయులు తార్కికంగా ఆలోచించి పిల్లల మంచి ఫలితాలను ఆశించినట్లయితే ఫలితాల సాధన సంతృప్తికరంగా ఉండి పిల్లల సాధనను పెంపొందిస్తుంది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి పిగ్మేలియన్ ఫలితము నేర్చుకోండి. నెక్స్ట్ బయట పిల్లలు అనేసి ఇచ్చారండి. సో ఆర్టీఈ 2009 ప్రకారము 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యనైతే అందించాలి అనేసి చెప్పింది. సో అది అందరికీ తెలిసిందే, చాలాసార్లు అయితే చదివాం కూడా. సో బయట పిల్లలు అంటే ఏంటి అంటే పాఠశాలలో నమోదు కానటువంటి పిల్లలు. ఎంత ఏజ్, 6 నుంచి 14 ఇయర్స్. పాఠశాలలో నమోదైన హాజరు కాని పిల్లలు, అంటే వాళ్ళు హాజరు అయ్యారు, నమోదు చేశారు కానీ రారనమాట స్కూల్కి. నెక్స్ట్ మధ్యలో బడి మానేసి వేసిన పిల్లలు, అస్సలు ఆవాస ప్రాంతంలో పాఠశాలలు లేక నమోదు కాని పిల్లలు, వీళ్ళందరూ కూడా బయట పిల్లల కిందనే వస్తారండి. సో వీరందరినీ బయట పిల్లలుగా గుర్తిస్తారు. పిల్లలు బయట ఉండటం వలన వారి హక్కులను కోల్పోవటమే కాక వారి సర్వతోముఖాభివృద్ధి కుంటుపడటానికి దారి తీస్తుంది. వారిలో జీవన నైపుణ్యాలు కుంటుపడతాయి అనేసి ఇచ్చారండి. పిల్లలు బయట ఉండటానికి పాఠశాల దూరంగా ఉండటం వల్ల కానీ, సామాజిక కట్టుబాట్లు, అంటే కొంతమంది పాఠశాల జాయిన్ చేపియరు, అంటే దానికి చాలా కారణాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ జెండర్ వివక్షత వల్ల కానీ, పేదరికం వల్ల, వలసల వల్ల కానీ, త్వరగా వివాహం కావటము, ఉపాధ్యాయుల కొరత వంటి అనేక కారణాలు చెప్పినప్పటికీ వీటిని అధిగమించడానికి కూడా ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతుంది. అయినప్పటికీ చాలామంది పిల్లలు చాలా రకాల కారణాల వలన బయటికి అయితే రావటం లేదు. ఇది అందరికీ తెలిసినటువంటి జనరల్ విషయమే, కాకపోతే చదువుకోవాలండి ఒకసారి. నెక్స్ట్ మనకు ప్రభుత్వాలు వచ్చేసి ఇలా బయట పిల్లల కోసము ఎన్నో ప్రయత్నాలు చేసి వాళ్ళ కోసము ఎన్నో చట్టాలు చేసినప్పటికీ ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయండి. కనుక ఛాత్రోపాధ్యాయులు ఏం చేయాలి, భవిష్యత్తులో ఇటువంటి పిల్లలందరూ బడిలో చేరాలి అని ఇంటింటికి ప్రచారం చేసి తల్లిదండ్రుల వైఖరిలో మార్పునకు ప్రయత్నించాలి అనేసి ఇచ్చారు. సో చాలామంది కూడా ఇప్పుడైతే చేస్తున్నారండి, స్కూల్స్ స్టార్టింగ్లో పిల్లలందరినీ బడికి చేర్పించండి అనేసి గవర్నమెంట్ అయితే వీళ్ళకి చేస్తుంది.
పిల్లలు బడిలో చేరేలాగా ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి ఉపాధ్యాయులు అయితే చెప్తూ వాళ్ళని బడిలో జాయిన్ చేసేటటువంటి కార్యక్రమాలు కూడా మనకు జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ అధిక వయసు అభ్యాసకులు అనేసి ఇచ్చారండి. అధిక వయసు గల అభ్యాసకులు అనగా తరగతిలో ఉండవలసిన వయసు కన్నా ఎక్కువ వయసు ఉన్నవారు వయోజన విద్యను అభ్యసించేవారుగా చెప్పవచ్చు అనేసి ఇచ్చారు. సో ఇలా ఏమవుతుందంటే పిల్లల వయసుకు తగ్గ తరగతిలో లేనప్పుడు వారు మిగిలిన పిల్లల్లో సర్దుబాటు చేసుకోవడంలో సమస్యలు ఏర్పడతాయి. పెద్ద పిల్లలు చిన్న తరగతులలో ఉన్నప్పుడు వారి యొక్క ఆలోచన శైలి కానీ అలవాట్లు ఆటల్లో పాల్గొనడము మిగిలిన వారికన్నా భిన్నంగా ఉండటం వల్ల వ్యాకులత గురి కావచ్చు అనేసి ఇచ్చారండి. సో అధిక వయసు అభ్యాసకులు లెర్నర్స్ విత్ ఓవర్ ఏజ్ అంటే ఇప్పుడు మన క్లాస్లో ఒక క్లాస్ తీసుకున్నాం అనుకోండి, 6 ఇయర్స్ ఉన్నప్పుడు కానీ తన పక్కన ఫ్రెండ్ వచ్చేసి ఒక 10 ఇయర్స్ ఉన్నాడు అనుకో, అతని బిహేవియర్లో కానీ అతని జ్ఞానంలో కానివ్వండి అతని యొక్క అలవాట్లలో కానీ డిఫరెన్సెస్ ఉంటాయి. కాబట్టి పిల్లలు వచ్చేసి ఎక్కువగా మింగిల్ అవ్వలేరు. ఓన్లీ ఎక్కువగా సమవయస్కుల వారితోటే మింగిల్ అవ్వడానికి చూస్తారండి. సో కొంచెం ఏజ్ ఉన్నా కొంచెం పెద్దగా అనిపించినా కొంతమంది మింగిల్ అవ్వడానికి ఉండరనమాట. మనం వాళ్ళతో ఆడుకోవాలని కానీ లేకపోతే వాళ్ళతో కలిసి తినాలని కానీ లేకపోతే వాళ్ళతో కలిసి చదువుకోవడము ఇలాంటివన్నీ కూడా కొంచెం సమస్యలు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి. సాధారణంగా ఆలస్యంగా బడిలో చేరటం వల్ల కానివ్వండి, నిలుపుదల వల్ల కానివ్వండి, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు కావటం వల్ల మొదలైన కారణాల వల్ల మనకు అధిక వయసు గల పిల్లలను మనం పాఠశాలలో గమనిస్తాం. సో పాఠశాలలో మనం ఈ అధిక వయసులు అనే వాళ్ళు ఉంటారు కదా, సో ఎందుకు అలా ఏర్పడుతుంది అంటే వాళ్ళు ఆలస్యంగా బడిలో చేరటం వల్ల కానివ్వండి, వాళ్ళు నిలుపుదల అంటే వాళ్ళకి ఏమైనా కారణాల వల్ల ఒక 2-3 ఇయర్స్ వాళ్ళు స్కూల్కి రాకపోవటం వల్ల వాళ్ళ ఏజ్ అనేది పెరుగుతుంది కదా. సో అటువంటి వాళ్ళ వల్ల ప్రత్యేక అవసరాలు అంటే కొంతమంది మాట్లాడలేకపోవడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో వాటి వల్ల కూడా మనము ఈ అధిక వయసు అభ్యాసకులని గమనిస్తూ ఉంటాం. ఇలాంటి సందర్భాలలో ఉపాధ్యాయులు ఏం చేయాలి? వారిలో స్నేహపూర్వకంగా ఉంటూ వారికి అనుగుణంగా విద్యా ప్రణాళిక వేసి సమయానుకూలంగా పునర్భరణాలను కలిగిస్తూ వారి వికాసానికి తోడ్పడాలి. సో లాస్ట్గా మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క టాపిక్లో కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉపాధ్యాయులు ఏం చేయాలి అనేటటువంటి అంశాన్ని కూడా మనకు లాస్ట్లో అయితే యాడ్ చేశారంటే అది కంపల్సరీగా చూడండి. ప్రతి ఒక్క దాంట్లో నేను ఇప్పటి వరకు కొన్ని కాన్సెప్ట్స్ అన్నీ చెప్పాను కదా, అన్నిట్లో కూడా పిల్లల గురించి కానీ తల్లిదండ్రుల గురించి కానీ అన్ని సమాజం గురించి కానీ అన్నీ అయిపోయిన తర్వాత ఉపాధ్యాయులు ఏం చేయాలి, ఇలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషను, ఉపాధ్యాయులు ఏం చేయాలి అనేటటువంటి దాన్ని మనకు కాన్సెప్ట్ అన్నిటి కూడా యాడ్ చేయడం జరిగిందండి. ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి సందర్భాలలో ఉపాధ్యాయులు ఎలా ఉండాలండి? ఈ అధిక వయసు అభ్యాసకులతో స్నేహపూర్వకంగా ఉంటూ వారికి కావాల్సినటువంటి ప్రణాళికను కానీ వారికి సమయానుకూలంగా పునర్భరణాలను అందిస్తూ పర్వాలేదు చదువుకోండి అనేటటువంటి పునర్భరణాలను వాళ్ళకి అందిస్తూ వారి యొక్క వికాసానికైతే తోడ్పడాలి. అంతేకాకుండా వారి తల్లిదండ్రులకు సరి అయినటువంటి మార్గదర్శకత్వాన్ని కూడా ఉపాధ్యాయులే అందించాలి. సో ఇది వచ్చేసి మనకు అండర్స్టాండింగ్ ఏ చైల్డ్ అనే దానికి సంబంధించి మనకు అన్ని టాపిక్స్ కవర్ అయ్యాయండి దీంతో. సో ఒకసారి అయితే వీడియో క్లియర్గా చూడండి. ఫస్ట్ది కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇది సెకండ్ వీడియో. సో దీంట్లో మనకు ఏ టాపిక్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది, ఏ సెక్షన్లో ఉండేటటువంటి మొత్తము కంప్లీట్ అయ్యాయి. ఒకసారి ప్రతి ఒక్కటి కూడా చెకింగ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకు బి ఆప్షన్లో ఉంది కదా, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ డేటా కలెక్షన్, దత్తాంశ సేకరణ పద్ధతులు, మెలకువలు, ఉపగమాలు, వీటికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. బీకి సంబంధించినటువంటి మొత్తం కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ ఇప్పుడైతే ఏ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.